వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేనండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఈరోజు ప్రధానంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చించుకోవాలంటే వాస్తవాలు ఏంటి, అసలు ఏం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ మీద అనేక అనుమానాలు కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది కూడా కాస్త లోతుగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో పూర్తిగా అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మేడిగడ్డ ఘటన మీద ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పూర్తి స్థాయిలో కూడా అనుమానాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. సో అనుమానాన్ని బలం చేకూరుస్తూ పూర్తి స్థాయిలో అనేక అనుమానాలు కూడా ఉత్పన్నమవుతున్నాయనే అంశం అయితే తెర మీదకి వస్తుంది. నిజంగా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ మీదనే ఎందుకు అనుమానాలు వస్తున్నాయి, మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలోనే ఎందుకు ఇంత లోతుగా కూడా అనుమానాలు పెట్టరేగిపోతున్నాయనేది కాస్త వివరంగా లోతుగా ఆలోచిస్తే నిజమేననే సంకేతం మాత్రం చాలా స్పష్టంగా వినబడుతుంది. దానికి సంబంధించి ఒకసారి లోతుగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఇక్కడ చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. ఎన్డీఎస్ఏ రిపోర్టు డొల్లతనం బయటపడింది. అలాగే ఎన్డీఎస్ఏ డ్రామా కూడా బట్టబయలైపోయింది. ఎల్ఎన్టీ రాసిన లేఖతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరువు గంగలో కలిసినట్టయింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన కట్టడాలు కట్టిన ఎల్ఎన్టీ తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలను నిర్మించింది. అయితే ఈ బ్యారేజీలలో నిర్మాణ లోపాలు, నాణ్యతా లోపాలు ఉన్నాయంటూ ఎన్డీఎస్ఏ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ఓ సుదీర్ఘమైన ఫైనల్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఈ రిపోర్టును నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ తీవ్రంగా తప్పుపడుతూ నీటిపారుదల శాఖకు సంచలనమైన లేఖ రాసింది. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఆ రిపోర్ట్ అసంపూర్తిగా, ఎలాంటి టెస్టులు చేయకుండానే తయారు చేశారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా బ్యారేజీలలో పిల్లర్లు ఎందుకు కుంగాయో తెలుసుకోవడానికి జియోలాజికల్ అండ్ జియోటెక్నికల్ పరీక్షలు జరపాలని చెప్తూనే తప్పులు వెతకడం పద్ధతి కాదని లేఖలో పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్లో చాలా తప్పులు, అసత్యాలు ఉన్నాయి. అవన్నీ సవరించుకొని కొత్త రిపోర్ట్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఎల్ఎన్టీ డిమాండ్ కూడా సబబుగానే ఉందని ఇరిగేషన్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఒకవేళ నిర్మాణ లోపాలు, నాణ్యతా లోపం ఉంటే కుంగుబాటు ఒక్క 7వ ఫిల్లర్ బ్లాక్లోనే ఎందుకు సంభవిస్తుంది? అన్ని బ్లాకులలో కూడా రావాలి కదా అన్నది ప్రశ్న. దీన్ని బట్టి తేలనున్నది ఏమిటంటే, నీటిపారుదల రంగ నిపుణులు వీరమల్ల ప్రకాష్ చెప్తున్నట్టుగా ఏదైనా విధ్వంస చర్య జరిగి ఉండవచ్చు అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎన్డీఎస్ఏ రిపోర్టు, దానికి కౌంటర్గా ఎల్ఎన్టీ లేఖ, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రకాష్ గారు చెప్పింది ఏదైనా బాంబు థియరీ ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు మేడిగడ్డకు సంబంధించిన కేవలం నిర్మాణ లోపం వల్లనే కుంగిపోయిందనేది ఇన్నాళ్ళు మనం అందరం కూడా విన్నాం. అవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, బీజేపీకి పార్టీలకు సంబంధించిన చాలా పార్టీలకు సంబంధించిన నేతలు అనడం మనం విన్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఎల్ఎన్టీ లేఖ, దాంతోపాటు ఎన్డీఎస్ఏ లేఖలకు సంబంధించి రెండు రచ్చగా మారిన తరుణంలో ఇందులో ఏదో జరిగింది కుట్ర అనేది బట్టబయలవుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే కేవలం 7వ బ్లాక్లోనే మాత్రమే ఎందుకు జరిగింది, 86వ పిల్లర్ పక్కనే ఎందుకు కుంగుబాటు జరిగింది, మిగతా పిల్లర్లన్నీ ఎందుకు సురక్షితంగా ఉన్నాయి, ఈ పిల్లర్ మాత్రమే ఎందుకు కుంగుబాటు జరిగిందనే అనుమానాలు కూడా ఇక్కడ ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో మేడిగడ్డ అనేది ప్రధానమైన భూమిక పోషిస్తుంది. మరి ఈ మేడిగడ్డకు సంబంధించిన అన్ని పిల్లర్లు సక్రమంగా ఉన్నప్పుడు ఒక్క పిల్లర్ మాత్రమే ఎందుకు కుంగుబాటు జరిగింది, ఎందుకు కుంగిపోయింది అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారుతుంది. అయితే ఈ థియరీలో పూర్తి స్థాయిలో కనుక మనం విశ్లేషిస్తే ఏదో అనుమానం ఉంది అని కేటీఆర్ చెప్పినట్టుగానే నిజంగా ఇందులో అనుమానాలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే దానికి రిలేటెడ్గా కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ రిపోర్టును మేము తిరస్కరిస్తున్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ఎల్ఎన్టీ లేఖ, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో అన్ని తప్పులే ఉన్నాయి, ఎలాంటి పరీక్షలు చేయకుండానే రిపోర్ట్ ఎలా ఇచ్చారు, ఎక్కడ లోపం ఉందో చెప్పకుండానే క్వాలిటీ కంట్రోల్ పాటించలేదని ఎలా అంటారు, ఒక్కో పేజీలో ఒక్కో రకంగా రాసుకున్నారు, ఒక పేజీలో రైట్ అయింది, ఇంకో పేజీలో రాంగ్ ఎలా అయింది. లేఖలో సంచలన విషయాలు పేర్కొన్న ఎల్ఎన్టీ రిపోర్ట్ మీద ఎన్డీఎస్ఏ మీద అనుమానాలు. మేడిగడ్డలో 2 పిల్లర్ల కుంగాయా,
లేదా కూల్చారా? కరెక్ట్గా ఎన్నికల ముందే ఎలా జరిగింది? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ల వ్యవహారంపై పూర్తి స్థాయిలో కూడా అనేక అనుమానాలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి కూడా ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అంటే 2014 తర్వాత పూర్తి స్థాయిలో 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగించింది. అది మనందరికీ కూడా తెలిసిన విషయం. మనందరం కూడా కళ్ళతో వీక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రానికి దాంతోపాటు అక్కడ పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అన్నింటినీ గనక మనం లోతుగా విశ్లేషిస్తే మొదటి నుండి కూడా అప్పటి విపక్ష పార్టీలైన బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కేవలం మేడిగడ్డ ప్రాజెక్టు మీద మాత్రమే సంచలనమైన ఆరోపణలు చేస్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఇది నిజమా కాదా అనేది ఒకసారి మనం లోతుగా కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కొన్ని పర్టికులర్ తేదీలను గనక అబ్జర్వ్ చేస్తే మీకే వాస్తవాలు అర్థమైపోతుంది. మేడిగడ్డ ఘటనపై అనుమానాలు ఎప్పుడొచ్చింది? ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎప్పుడు? 16/10/2023. ఎప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి ఎప్పుడు వచ్చింది? 2023 10వ నెల 16వ తారీఖు. మేడిగడ్డలో 2 పిల్లర్స్ ఎప్పుడు గుంగాయి? ఇది 21వ తారీఖు 10/2023. అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు అంటే ఎన్నికల కోడ్ రానప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పగ్గాలు చేపడుతున్న సమయంలో ఎన్నికల కోడ్ అంటే 2023 చివరిగా ఇక ఎన్నికల దశలలో పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల కోడ్ అనేది 16వ తారీఖు వచ్చింది. 21వ తారీఖు మేడిగడ్డలోని పిల్లర్స్ కుంగాయంటూ కూడా ఒక స్పష్టంగా వచ్చింది. అయితే దీనికి ఇంకొక విషయం కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 16వ తారీఖు తెలంగాణలో ఎన్నికల కోడ్ వచ్చింది. ఓకే, క్లియర్ కట్. మరి 21వ తారీఖు మేడిగడ్డలోని 2 పిల్లర్లు కుంగాయనే ఒక వార్త వచ్చింది. 16వ తారీఖు ఎన్నికల కోడ్ వస్తుంది తెలంగాణలో. 21వ తారీఖు పూర్తి స్థాయిలో 2 పిల్లర్లు కుంగాయనే ఒక వార్త వస్తుంది. కేవలం తెల్లారే 21వ తారీఖు గడిచిన 24 గంటలు గడవలే. 22వ తారీఖు 10/2023లా కేంద్ర జలశక్తి మంత్రి కిషన్ రెడ్డి ఏకంగా లేఖ రాసిండు. ఏం చేసిండంటే కేంద్ర జలశక్తి మంత్రికి కిషన్ రెడ్డి లేఖ రాసిండు. 16వ తారీఖు ఎన్నికల కోడ్ వస్తుంది. 21వ తారీఖు సమాచారం అందుతుంది. మేడిగడ్డలోని 2 పిల్లర్లు కుంగాయ్యా అని మనకు ఒక సమాచారం వస్తే 22వ తారీఖు ఏకంగా సెంట్రల్కు సంబంధించిన కేంద్ర జలశక్తి మంత్రికి కిషన్ రెడ్డి లేఖ రాస్తాడు. అప్పుడే 24 గంటలు గడవనే లేదు. అక్కడి అధికారులు పోయి చూడరు. ఈ లోపు ఇది తెలిసిపోతుంది. తర్వాత ఎన్డీఎస్ఏ బృందాన్ని రాష్ట్రానికి వస్తుంది. ఎన్నో తారీఖు వచ్చింది అనుకుంటారు? 22వ తారీఖు లేఖ రాస్తారు. ఒక 23వ తారీఖు అంటే ఒక రోజు ఏంది గ్యాప్ ఉంటుంది. తెల్లారే 24/10/2023 దాంతోపాటు 25/10/2023. అంటే కిషన్ రెడ్డి గారు 22వ తారీఖు లేఖ రాస్తే 23వ తారీఖు బ్రేక్ తీసుకొని 24వ తారీఖు ఎన్డీఎస్ఏకి సంబంధించిన బృందం తెలంగాణలోకి వస్తుంది. 24వ తారీఖు 25వ తారీఖు ఇక ప్రాథమిక రిపోర్ట్ ఏ రోజు ఇచ్చిందో తెలుసా? 29వ తారీఖే. అంటే 26, 27, 28, 29 అంటే కేవలం 4-5 రోజులలో మాత్రమే ప్రాథమిక రిపోర్ట్ అప్పుడే ఇచ్చేస్తుంది. ఎంత అద్భుతం అంటే చూడురి. అంటే పోలింగ్కు సరిగ్గా నెల రోజుల ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 29/11/2023 మధ్యంతర నివేదిక ఇచ్చిన నెల ఏప్రిల్ 24 పార్లమెంట్ ఎన్నికలకు ముందు 2025 ఏడాది తర్వాత ఫైనల్ రిపోర్టు సరిగ్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభకు 3 రోజుల ముందు. సో ఇక్కడ క్లియర్గా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఏదో సందేహం అయితే ఉంది, ఏదో అనుమానం అయితే మనం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. మీరు చాలా క్లియర్గా ఆలోచించాలి. తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 16వ తారీఖు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికల కూడా వస్తుంది. 16వ తారీఖు రాగానే 21వ తారీఖు 2 పిల్లర్లు కుంగినాయి అనే వార్త మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్క్యులేర్ అవుతుంది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులకు అందరికీ కూడా సమాచారం అందుతుంది. మళ్ళీ 22వ తారీఖే మన కిషన్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాస్తాడు. 21వ తారీఖు కుంగింది, అసలు వాస్తవం ఏంది, ఎలా కుంగింది, నిజంగా కుంగిందా లేదా ఏంటి అనేది కూడా ఎవరికి సమాచారం లేదు. కానీ మనోడు 22వ తారీఖు లేఖ రాస్తాడు. ఇక 24వ తారీఖు ఎన్డీఎస్ఏ బృందాలు తెలంగాణ రాష్ట్రానికి రానే వస్తాయి. 29వ తారీఖు ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వనే ఇస్తాయి. అంటే ఎన్నికలకు సరిగ్గా 29వ తారీఖు అంటే డిసెంబర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నవంబర్ డిసెంబర్కు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు చూడండి. ఇక్కడ పూర్తిగా ఎన్నికలకు సరిగ్గా 29వ తారీఖు మనోళ్ళు ఏకంగా కూడా రిపోర్ట్ ఏంది ప్రాథమిక రిపోర్ట్ ఇస్తారు. ఎన్నికలకు సరిగ్గా ఉంటుంది. అయితే ఇక్కడ 29వ తారీఖు 11/2023 ఇక్కడ ప్రాథమిక రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది?
29/10/2023 ఇస్తే మళ్ళీ ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది? మొన్న సరిగ్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ 3 రోజుల ముందు ఇచ్చింది. పక్కా ప్లానింగ్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఏదో కుట్ర జరుగుతుంది అనే విషయాన్ని నిస్సందేహంగా కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేడిగడ్డ మీద ఏదో జరిగింది, మేడిగడ్డలో ఏదో జరుగుతున్నది. ఈ మేడిగడ్డకు సంబంధించి కేవలం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పుడే పూర్తి స్థాయిలో ఏ విధంగా పిల్లర్ల కుంగుబాటు జరిగింది. వర్షం లేదు, వర్ష సూచన లేదు, లేకపోతే వానలు లేవు, వరదలు లేవు, తుఫాను లేదు, బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేవు, ఏది లేదు. ఈ లేని పరిస్థితులలో ఏ విధంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినాక సరిగ్గా 5 రోజులకే ఏ విధంగా పిల్లర్లు కుంగాయి. సరే, పిల్లర్లు కుంగినాయి అనుకో, తెల్లారే కేంద్ర జలశక్తి మంత్రికి మనోడు లేఖ రాయంగానే కిషన్ రెడ్డి వాళ్ళు తెల్లారే ఒక్కటే రోజు గ్యాబ్లా పరుగో అంటూ తెలంగాణకి ఎందుకు వచ్చినాక కేవలం 4 రోజులలో ప్రాథమిక రిపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు అంటే దీని అంతటా ఏదో కుట్ర జరిగింది అనే విషయాన్ని కేటీఆర్ చెప్పినట్టుగానే ఏదో కుట్ర జరిగింది. మేడిగడ్డ మీద చాలా స్పష్టంగా ఏదో కుట్ర జరిగింది. ఈ విషయాన్ని మనందరం కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ తేదీలకు సంబంధించి కూడా మీరు చాలా స్పష్టంగా చూడుని, ఎవరైనా కూడా చూడండి, చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న పరిస్థితులు కనబడతాయి. 16వ తారీఖు పూర్తి స్థాయిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే, 21వ తారీఖు పిల్లర్లు గుంగితే, 22వ తారీఖు లేఖ రాస్తే, 24, 25వ తారీఖు ఎన్డీఎస్ఏ బృందాలు వస్తే, ప్రాథమిక రిపోర్ట్ 29వ తారీఖు ఇస్తే, ఎన్నికలకు నెలకు సంబంధించి సరిగ్గా నెల రోజులు ఇస్తే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ 3 రోజుల ముందు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. అంటే అల్టిమేట్గా ఇక్కడ జరిగేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు జరుగుతున్నాయి. సరే, బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు జరిగితే పర్వాలేదు, ఎందుకంటే ఈ బీఆర్ఎస్ పార్టీ కలబడో నిలబడో పూర్తి స్థాయిలో కూడా నిలబడుతుంది, దాంట్లో ఏం లేదు. కానీ తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్ముతోని, వాళ్ళ కష్టార్జితంతో ప్రతి రూపాయి కూడబెట్టి పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రాజెక్టును కడితే, ఆ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఆపదలో ఉన్న పరిస్థితి కనబడతా. ఆ ప్రాజెక్టు 2 పిల్లర్లు ఏ విధంగా కూల్చారా, కూలగొట్టారా, లేకపోతే కుట్ర జరిగిందా అనే అనుమానాలను ఇప్పటికే గతంలో పూర్తి స్థాయిలో కేటీఆర్ అనుమానం వ్యక్తం చేసిలో, ఆ పార్టీకి సంబంధించి చాలామంది నేతలు కూడా అనుమానాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం దీన్ని చూద్దాం. ఎందుకంటే ఎల్ఎన్టీకి సంబంధించి, దీంతో పాటు ఎన్డీఎస్ఏకి సంబంధించి, ఈ ఎన్డీఎస్ఏకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎల్ఎన్టీకి సంబంధించి ఒక పంచాయతీ నడుస్తుంది. ఈ ఎన్డీఎస్ఏకు ఎల్ఎన్టీకి సంబంధించి ఎల్ఎన్టీ సంస్థ అనేది చాలా ప్రాంతాలలో, చాలా రాష్ట్రాలలో చాలా రకాల కట్టడాలను కట్టింది. కేవలం తెలంగాణలోని కాళేశ్వరంలోని మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగడంతో పూర్తి స్థాయిలో దానికి సంబంధించి అనేక ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఒకసారి చూద్దాం మనం. మేడిగడ్డ నివేదికను తిరస్కరిస్తున్నామని, పరీక్షలు చేయకుండా నివేదిక ఎలా ఇస్తారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్ఎన్టీ సంస్థ లేఖ రాసింది. ఎన్డీఎస్ఏ నివేదికలను ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ప్రకారం మేడిగడ్డ వైఫల్యం తెలుసుకోవాలంటే తగిన పరీక్షలు చేయాలని, పరీక్షలు చేయకుండానే బ్యారేజ్ పరిస్థితిని ఏ విధంగా మీరు అంచనా వేయగలుగుతారు, బ్యారేజ్ పరిస్థితి గురించి మీరు ఎట్లా చెప్పగలుగుతారు అనేది ప్రధానంగా కూడా చర్చ నడుస్తుంది. సో ఇక్కడ చూడండి, కానీ గ్రౌండ్ టిక్ కారణంగా పరీక్షలు చేయలేదని నివేదికలో పలుచోట్ల పేర్కొంది. పరీక్షలు చేయనప్పుడు నివేదిక ఎలా ఇచ్చారు అంటూ ఎలాంటి సంస్థ ప్రశ్నించింది. నిజంగానే ఇప్పుడు మనకేమన్నా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు దవాఖానాకు పోతాం. దవాఖానా పోయినప్పుడు టెస్టులు చేస్తాడు. ఇప్పుడు జ్వరమే వచ్చిందనుకో, నీకు వైరల్ ఫీవరా, నార్మల్ ఫీవరా, మలేరియానా, డెంగ్యూయా, ఏ రోగం అనేది పూర్తి స్థాయిలో ఆ రిపోర్టును బట్టి ఒక స్పష్టంగా డాక్టర్ తన నివేదిక అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దాంట్లో ఏదైతే మనం పరీక్షలు చేసినాం, ల్యాబ్ రిపోర్ట్లో ఏదైతే వచ్చిందో ఆ రిపోర్ట్లను బేస్ చేసుకొని డాక్టర్ మీకు ఫలానా వ్యాధి వచ్చింది, దానికి సంబంధించి రకరకాల మందులు వాడాలి అని చెప్తాడు. మరి ఇక్కడ మేడిగడ్డకు సంబంధించి దానికి నువ్వు ఏ పరీక్షలు చేయకముందుకే ఎట్లా చెప్తివి? మేడిగడ్డ పరీక్షలు చేయడం అనేది సాధ్యం కాలేదంటివి. మరి పరీక్షలు సాధ్యం కానప్పుడు నువ్వు ఏ విధంగా దానికి రిపోర్ట్ ఇచ్చినావు? ఇప్పుడు మేడిగడ్డ కుంగింది అని చెప్పినప్పుడు దాన్ని పరీక్షలు చేయలేదే అన్నారు. గ్రౌండ్ టిక్ సంబంధించి కారణాల వల్ల పూర్తి స్థాయిలో పరీక్షలు చేయలే అన్నారు. మరి చేయలేనప్పుడు నువ్వు ఏ విధంగా దానికి సంబంధించి రిపోర్ట్ ఇచ్చినావు అనేది ఎల్ఎన్టీ అడుగుతుంది. ఈరోజు ఎల్ఎన్టీ సంస్థ నివేదికలోని పేజీ 283లో క్వాలిటీ కంట్రోల్ విషయానికి సంబంధించిన నివేదికను ఎల్ఎన్టీ సమర్పించిందని పేర్కొంటూనే పలుచోట్ల క్వాలిటీ కంట్రోల్ పాటించలేదని ఎలా ప్రస్తావించారని ఎన్ఎస్డిఏను
పూర్తి స్థాయిలో ఎల్ఎన్టీ నిలదీసింది. అయితే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ అత్యంత కీలకమైన భాగం. ఈ ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. కానీ 2023లో అక్టోబర్లో బ్యారేజ్లోని కొన్ని పిల్లర్స్ కుంగిపోయాయంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఎన్డీఎస్ఏ ఒక నివేదిక ఇచ్చింది. దాంట్లో బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు, డిజైన్లు, నాణ్యత, నియంత్రణలో ఏదో లోపం ఉన్నదన్నది స్పష్టంగా కూడా చెప్పలే. ఏంది అంటే దాంట్లో డిజైన్ తప్పిదం ఉన్నదా, లేకపోతే నిర్మాణం తప్పిదం ఉన్నదా, లేకపోతే నాణ్యత తప్పిదం ఉందా అని ఏదో ఒక లోపం, నియంత్రణలో లోపం ఉందని చెప్పింది. అయితే ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్లో పిల్లర్ కుంగిపోవడానికి కారణాలు ఏంటి అంటే డిజైన్లో లోపాలు ఉన్నాయట, నిర్మాణంలో నాణ్యత లేకపోవడం అట, నిర్వహణలో ఆలస్యమట, దాంతోపాటు రాఫ్ట్ ఫౌండేషన్ సెటిల్మెంట్ అంటూ నివేదికలో పేర్కొన్నాయి. ఈ నివేదికలో అన్నారం, సుందిల్ల బ్యారేజీలు కూడా సమానమైన లోపాలతో ఉన్నాయని, వీటిని తక్షణమే పరిశీలించాలని చెప్పారు. కానీ ఈ నివేదిక కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ఇందులో ఉన్నాయి. అవి అసలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకసారి మనం చూద్దాం అసలు ప్రశ్నలు ఏంది, ఏం కథ అనేది కూడా మనం తెలియాలి. మొదట ఎన్డీఎస్ఏ నివేదిక తయారీలో హడావిడి అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకు అంటే అక్టోబర్ 21వ తారీఖు 2023లో మేడిగడ్డ ఒక సమస్య బయటపడిన వెంటనే కేవలం ఒకటే రోజులోనే ఎన్డీఎస్ఏ ఒక 6 సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. అంటే అక్టోబర్ 23 నుంచి 27 వరకు బ్యారేజీని సందర్శించి కేవలం 4 రోజులలో నివేదిక ఇచ్చేశారు. ఇంత తొందరగా పూర్తి స్థాయిలో జియోఫిజికల్ పరీక్షలు ఏవి లేకుండా ఇంత పెద్ద నిర్మాణ సంస్థ మీద నిర్ధారణకు రావడం అనేది సాధ్యమేనా? ఒకసారి మనం ఆలోచించాలి. ఏదైనా పూర్తిగా తెలియాలంటే పరీక్షలు జరగాల్సిందే కదా. ఆఖరికి మనిషి రోగాన్ని నిర్ధారించడానికి కూడా అనేక టెస్టులు చేశాకే ఒక లెక్కకు వస్తారు. అలాంటిది ఇంత పెద్ద ప్రాజెక్టుకి పరీక్ష లేకుండా ఫలితాలు ఎలా ప్రకటిస్తారు అని ఎల్ఎన్టీ సంస్థ ప్రశ్నించింది. మేడిగడ్డలో అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఖచ్చితంగా పరీక్షలు జరిపి తీరాలని చెప్పింది. కానీ గ్రౌండింగ్ కారణంగా పరీక్షలేవి చేయలేకపోతున్నామని ఎన్డీఎస్ఏ నివేదికలో తెలిపారని ఎల్ఎన్టీ సంస్థ పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. అయితే క్వాలిటీ కంట్రోల్, నిర్మాణ వైఫల్యాలను, నిర్మాణంలో ఉపయోగించే సామాగ్రి పరీక్షలు కూడా ఎన్డీఎస్ఏ చేయలేదనే విషయాన్ని, పరీక్ష చేయకుండానే పూర్తి స్థాయిలో విషయాన్ని ఎలా చెప్పిందని పేర్కొన్నది. ఎన్డీఎస్ఏలో ఒకవైపు నివేదికలో 283 పేజీలో క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించిన డాక్యుమెంటరీని ఎల్ఎన్టీ సంస్థ సమర్పించిందని చెప్తూ, అదే నివేదికలో మరో చోట క్వాలిటీ కంట్రోల్ ప్రమాణాలు పాటించలేదని ఎన్డీఎస్ఏ చెప్పడం గమనించాల్సిన విషయం. ఇప్పుడు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మీరు ఆలోచించాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డలో కొన్ని పిల్లర్లు కుంగిపోయాయని ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఒక వార్త సర్కిల్ అయింది. అయినా ఒక్కరోజు గ్యాప్లోనే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డి గారు కేంద్ర జలశక్తి మంత్రికి ఒక లేఖ రాస్తానే తెల్లారే మేఘాల మీద ఉరుకుర్రా బై ఎన్నికలనే ఏం జరిగిందో ఏం జరగకున్నా వాళ్ళ మీద బట్టగాలు చేసి రమ్మన్నాడో ఏందో మనకైతే తెలియదు. వీళ్ళు వచ్చినాక కేవలం 5 నుంచి 7 రోజులు, ఒక వారం రోజులలోనే దానికి అడిగిపోయి పిల్లర్ను చూసి ఓకే పిల్లర్కు సంబంధించి కొంచెం రంగు తక్కువైంది అంటే దీంట్లో పూర్తి స్థాయిలో కూడా నిర్మాణానికి సంబంధించి కలర్ తేడా వచ్చిందంటే సిమెంట్స్ తక్కలేదు, అరే ఇసుక కనబడుతుంది అంటే సక్కలేదు. ఇట్లా వీళ్ళ కండ్ల దూరదృష్టి ఓన్లీ కండ్ల చూపుతోనే రాస్తే సరిపోతా? దానికి అనేక రకాల పరీక్షలు ఉంటాయి కదా. ఇప్పుడు మన శరీరంలో ఏదైనా అనారోగ్యం వస్తేనే టెస్టులు చేసినాకనే కదా. మరి ఆ విధంగా ఇది తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రాజెక్ట్. అలాంటి దీన్ని ఎలాంటి జియోలాజికల్ కానీ ఎలాంటి టెస్టులు చేయకుండా ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా చెప్పిర్రు అనేది ఎల్ఎన్టీ అడుగుతున్నది ఈరోజు. ఏంది అంటే పూర్తి స్థాయిలో 2024 మార్చి 21న ఎన్డీఎస్ఏకు సంబంధించి ఎల్ఎన్టీ సంస్థకి ఒక ప్రశ్నపత్రం ఇచ్చింది. అందులో ఉన్న అన్ని విషయాలకు సమాధానం ఇచ్చింది ఆ సంస్థ. అలాగే క్వాలిటీ కంట్రోల్ మాన్యువల్ని కూడా నీటిపారుదల శాఖకి ఇచ్చామని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇందులో విషయం ఏంటంటే 283 పేజీలేమో నిర్మాణం, దాంతోపాటు ఏంది అంటే క్వాలిటీ ఎక్కడ కూడా మెయింటైన్ చేయలే అని చెప్పింది. మళ్ళీ దాని పేజీ తిప్పగానే ఇంకొక పేజీ కాకుండా మరో పేజీలా క్వాలిటీ మెయింటైన్ చేసింది అని చెప్పింది. అంటే ఒకటే దర్యాప్తు నివేదికలో ఒకటే బుక్లో రకరకాలుగా ఎట్లిచ్చింది పేర్కొన్నది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటు ఆడిట్ నివేదిక, క్యూబ్ టెస్ట్ పరీక్షల నివేదికలు ఇలా ఒకటేంటి అన్ని నాణ్యతా ప్రమాణాలన్నీ పాటించడంతో పాటు సమర్పించడం కూడా అయిందని ఎల్ఎన్టీ సంస్థ తెలిపింది. తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ ఈ నివేదికను హడావిడిగా తయారు చేసిందని, వాస్తవాలకు పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ 20 రకాల డాక్యుమెంట్లను అడిగితే 17 డాక్యుమెంట్లను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. కానీ కేవలం
11 డాక్యుమెంట్ల ఆధారంగానే నివేదికని ఎలా రాసిందనేది ఎన్డీఎస్ఏకే తెలియాలి. అంటే ఒక్కసారి ఆలోచించండి, మొత్తం 20 రకాలుగా వాళ్ళు డాక్యుమెంట్లు అడిగారు. అంటే 20 రకాలుగా పూర్తి స్థాయిలో కూడా మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి 2 పిల్లల కుంగుబాటుకు సంబంధించి అడిగితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రజత్ కుమార్ గారు పూర్తి స్థాయిలో 17 డాక్యుమెంట్లను ఇచ్చాడు. మరి 17 డాక్యుమెంట్లను ఇచ్చినప్పుడు 17 డాక్యుమెంట్లను బేస్ చేసుకునే ఫైనల్ ఏదో ఇవ్వాలి కానీ 11 డాక్యుమెంట్ల ఆధారంగానే నివేదిక ఎట్లా రాస్తారండి? ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే ప్రిస్క్రిప్షన్ ఉంటుంది, దాన్ని పూర్తి స్థాయిలో థియరీ చదివిన తర్వాత అన్ని చదివిన తర్వాతనే మెడిసిన్ అనేది రాస్తాడు. దాన్ని ఫైనల్గా ఏం జరిగింది, ఏం కథ, గతంలో ఏముంది, ఆ థియరీకి సంబంధించి ఆయనకి ఏమేం ప్రాబ్లం ఉన్నాయని రాస్తాడు. దాన్ని మొత్తం చదవకుండానే పూర్తి స్థాయిలో కూడా కేవలం 11 డాక్యుమెంట్లనే పరిగణలోకి తీసుకుని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎట్లిచ్చింది మనం ఆలోచించాలి. ఇది దాంతోపాటు ఒక నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కూడా ఎన్డీఎస్ఏకు నివేదికను తిరస్కరించి బ్యారేజీ నిర్మాణంలో తాము సెంట్రల్ వాల్ కమిషన్ అంటే సిడబ్ల్యూసి ఇచ్చిన డిజైన్లను ఖచ్చితంగా పాటించామని, నాణ్యత పరీక్షలు నిర్వహించామని ఎల్ఎన్టీ సంస్థ స్పష్టం చేస్తుంది. సెకండ్ ఫైల్స్ రాఫ్ట్ ఫౌండేషన్లో ఉపయోగించిన మెటీరియల్ బిఐఎస్ స్టాండర్డ్స్ ప్రకారం టెస్ట్ చేశామని ఎల్ఎన్టీ సంస్థ పేర్కొన్నది. అయినా ఎన్డీఎస్ఏ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా నిర్మాణంలో లోపాలున్నాయని ఆరోపించింది. అసలు నివేదిక వెనుక దాగి ఉన్న సత్యం ఒకసారి చూద్దాం. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్డీఎస్ఏ నివేదిక 2023 నవంబర్లో విడుదలైంది. అది కూడా తెలంగాణ ఎన్నికలకు సరిగ్గా ముందు. ఈ సమయంలో రాహుల్ గాంధీ, కిషన్ రెడ్డి వంటి ప్రతిపక్ష నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేశారు. ఎన్డీఎస్ఏ నివేదిక వీరి ఆరోపణలకు బలం చేకూర్చినట్లుగా కనిపిస్తోంది. రివర్ వాటర్స్ కోసం అంటే వాటర్ ఎక్స్పర్ట్లకు సంబంధించి చాలామంది రాజకీయ నాయకులు అంటే వి ప్రకాష్ లాంటి వాళ్ళు ఈ నివేదికను రాజకీయ ప్రేరేపితమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఈ నివేదిక విడుదల కావడం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా కూడా పరిగణలోకి తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా ఎన్డీఎస్ఏ ఉద్దేశాలను కూడా నెమరవేసిన పరిస్థితి, సందేహాలను కూడా లేవనెత్తారు. అయితే ఇక్కడ వాస్తవాలను చూద్దాం. మేడిగడ్డ బ్యారేజ్ గోదావరి నదిపై శాండ్ ఫౌండేషన్ డిజైన్ నిర్మించింది. ఇలాంటి నిర్మాణాలలో లీకేజీలు, సెటిల్మెంట్ వంటి సమస్యలు సహజం. ఇంజనీర్ నిపుణుల అభిప్రాయం ఈ సమస్యలను పూర్తిగా నివారించడం సాధ్యం కాదు. ఎన్డీఎస్ఏ నివేదిక ఈ సహజంగా వచ్చే సవాళ్లు పరిగణలోకి తీసుకోకుండా పూర్తిగా బాధ్యత ప్రకారం పూర్తి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ పైన నెట్టింది. అంతేకాదు మీరు ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం ఇంకొకటి కూడా ఉంది. ఏంటో తెలుసా? ఎన్డీఎస్ఏ బృందం అన్నారం సుందీల బ్యారేజీలను కూడా సందర్శించకపోయినా వాటిలో కూడా లోపాలున్నాయని నివేదికలో పేర్కొనడం తెలంగాణ ప్రాంత ప్రజలను కూడా ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు మనం చూద్దాం ఏం జరిగింది అంటే ఫైనల్గా దీని గురించి మనం చర్చించదలుచుకుంటే 3 విషయాలు తెలంగాణ ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ ఎన్డీఎస్ఏకు సంబంధించిన రిపోర్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తెల్లవారునే మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగాయి అంటూ ఒక వార్త వచ్చింది. ఆ పిల్లర్లు ఎలా కుంగాయి, ఎందుకు కుంగాయి, ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఎవరికీ తెలియదు. దాని మీద పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో దాని మీద ఏమైనా బాంబు దాడి జరిగిందా, లేకపోతే అదేమన్నా కుట్రపూరితంగా జరిగిందా, దాంట్లో ఏమైనా ఉగ్ర కోణాలు ఉన్నాయా, లేకపోతే అందులో ఏమైనా కోణాలు ఉన్నాయా అనేది కూడా ఎక్కడ క్లారిటీ రాలే. ఒకటి దానికి కేవలం తెల్లారి ప్రకటనలు వచ్చింది. పూర్తి స్థాయిలో మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగాయట. ఈ అంశాన్ని ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారికి తెలిసింది. కిషన్ రెడ్డి గారు ఏకంగా ఏం చేసిళ్ళు, సెంట్రల్లో ఉన్నది ఎవరు, భారతీయ జనతా పార్టీ. ఇక పెన్ను పేపర్ ఉన్నది కదా అని ఫటాఫట 4 లైన్లు రాసిండు. కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసిండు. వాళ్ళు ఏం చేసిళ్ళు, తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి, అది మనకు ప్లస్ కావాలి, మీరు ఏం చేస్తారో తెలియదని ఎన్డీఎస్ఏను తొందరగా పంపించు. వాళ్ళు వచ్చి వారం రోజుల గడవ ముందుకే దాని మీద ఎలాంటి టెక్నికల్కి సంబంధించి జియోలాజికల్కి సంబంధించి ఎలాంటి టెస్టులు చేయలేదు. పోనీ దానికి సంబంధించిన టెస్టులు చేయకుండానే పూర్తి స్థాయిలో వారం రోజులలోనే ప్రాథమిక నివేదిక అంటూ రాసేసిళ్ళు. నిర్మాణ లోపాలు ఉన్నాయి, దాంట్లో పూర్తి స్థాయిలో అనేక లోపాలు ఉండడం వల్లనే ఇలా జరిగింది, నాణ్యత లోపం, నిర్మాణ లోపాలు, దాంతోపాటు డిజైన్లు ఇతరత్ర ఉన్నాయని 3 ప్రధానంగా పేర్కొంటూ ప్రాథమిక రిపోర్టు రిలీజ్ చేసింది. రిలీజ్ చేయగానే పూర్తి స్థాయిలో ఇక దీన్ని పట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు తెలంగాణ రాష్ట్రంలో మేడిగడ్డ కూలిపోయింది, అంటే స్కామ్ జరిగింది, అవినీతి జరిగింది. ఆడ పూర్తి స్థాయిలో ఏమని మొదలుపెట్టిల్లంటే ఈ శిల్కరాగాలు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి కామన్గా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం అన్నారం, సుందీర్ల, మేడిగడ్డ అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కెనాల కలిపి కేవలం అయింది 95,000 కోట్లు మాత్రమే. మరి 1,00,000 కోట్లు ఎక్కడ అవినీతి జరిగింది అనేది మొదటిది
మనం గ్రహించాల్సిన విషయం. ఒక ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చేటప్పుడైనా ఏదైనా ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు మన శరీరంలోని ఏదైనా అవయవానికి పూర్తి స్థాయిలో బాగోలేనప్పుడు టెస్ట్లకు పంపించినప్పుడు దాని నుండి వచ్చే రిపోర్ట్ను బేస్ చేసుకుని డాక్టర్ వైద్యం చేస్తాడు. కానీ ఇక్కడ వీళ్ళు ఎలాంటి టెస్టులు చేయకుండానే నిర్మాణ సంస్థకు సంబంధించి వాళ్ళని ఎలాంటి ఏమీ అడగకుండానే పూర్తి స్థాయిలో వీళ్ళే ప్రాథమికంగా రిపోర్టు రాసి దాన్ని కేంద్రానికి పంపించిన పరిస్థితి కనబడుతుంది. అంటే దాన్ని జియోలాజికల్కు సంబంధించి ఎలాంటి టెస్టులు చేయకుండానే వీళ్ళే ప్రాథమిక రాసుకున్నారు. అంటే అక్కడ టెస్టులు చేయకుండానే వీళ్ళకి నచ్చినట్టుగా రాష్ట్ర పరిస్థితి. ఇక మూడోది ఏంటంటే ఏది ఇక్కడ మేడిగడ్డ సుందిల్లా ఉన్నది కదా, అన్నారం సుందిల్లా బ్యారేజీ అల్ల వల్ల కుడికాలు కాదు కదా, ఎడమకాలు కూడా అడుగు పెట్టకుండానే అందులో కూడా లోపాలు ఉన్నాయని ఇది ఎట్లా రాసిళ్ళు. ఇది మూడో అంశం. ఇక నాలుగో అంశం విషయానికి వస్తే మనం చాలా స్పష్టంగా ఏది ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు మొదటి ప్రాథమిక రిపోర్ట్ వచ్చింది. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు 3 రోజుల ముందు ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. ఇది ఒక క్లియర్ కట్. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎన్డీఏసీఏ ఇచ్చిన రిపోర్ట్లలో పూర్తి స్థాయిలో కూడా ఎల్ఎన్టీ సంస్థ వాగ్వాదం ఏం జరుగుతుందంటే పంచాయతీ ఎల్ఎన్టీ సంస్థ ఏమంటుందంటే పూర్తి స్థాయిలో అన్నిటినీ మేము సిడబ్ల్యూసీ ఇచ్చిన వాటితో పాటు అన్నింటినీ కూడా మేము తూచా తప్పకుండా పాటించే పూర్తి స్థాయిలో కూడా నిర్మాణాలు చేపట్టామంటూ వాళ్ళు చెప్పిళ్ళు. కానీ ఇవన్నీ చేపట్టిన తర్వాత కూడా మరి వీళ్ళు ఏ విధంగా ఎలాంటి టెస్టులు చేయకుండానే ఏ విధంగా రిపోర్ట్ ఇస్తారనేది ఒక అంశం. 283వ పేజీ దాటిన తర్వాత మరో పేజీలోకి అడుగు పెడితే ఇక్కడ ఏంది నాణ్యమైన మెటీరియల్నే పూర్తి స్థాయిలో వినియోగించాలనే అల్లరాశులు. అంటే ఇక్కడ రాజకీయ కుట్రపూరితంగానే జరిగింది అనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో అనుమానాలు ఉన్నాయి. ఇది సగటు ఏది తెలంగాణ పౌరుడు అడుగుతున్న ప్రశ్న. దీన్ని నివృత్తి చేయాలంటే వాళ్ళే రంగంలోకి దివాలి, వాళ్ళే వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానికి సంబంధించి పూర్తిగా కూడా మనందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే పూర్తిగా కూడా ఏం జరిగింది అనేది కూడా మనకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. నేను దాని పూర్తి స్థాయిలో కూడా దానికి రిలేటెడ్గా ఇంకొక అంశాన్ని తెచ్చిన. ఇది ఎక్కడ ఈడెవరెవరు ఉన్నారు ఒకసారి చూడరు, కనబడతలేదా? జూమ్ చేస్తాను నేను. రైట్, ఒకసారి చూడరు. గౌరవనీయులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇక వీళ్ళందరూ కూడా అధికారులండి. మీ అందరికీ తెలిసిన చిత్రం. ఇక్కడ మీరు చాలా స్పష్టంగా చూడండి. ఎందుకు నేను ఈ ఫోటోను చూపెడుతున్నా అంటే వీళ్ళు సమీక్షా సమావేశం చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారులతో మాట్లాడుతున్నారు. అసలు వాస్తవాలు ఏంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలియాలి కదా. ఏం జరుగుతున్నది ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అంశం కనబడుతుంది. ఏంది? తెలంగాణ రైతాంగం అది ఏ జిల్లాకైనా వెళ్ళండి, ఏ నియోజకవర్గానికైనా వెళ్ళండి, లేదా ఏ మండలానికైనా వెళ్ళండి, అక్కడ కొనుగోలు కేంద్రాలలో ధాన్యానికి సంబంధించి వరి పూర్తి స్థాయిలో పండించిన తర్వాత ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలోకి తీసుకువచ్చిన తర్వాత టారిఫ్లు కానీ గోనె సంచులు కానీ కొనుగోలు కేంద్రాలలో ఆలస్యం వల్ల లారీలు రాకపోవడం వల్ల ఇవన్నీ పరిస్థితులు ఇవన్నీ కూడా ఎదుర్కొని పూర్తి స్థాయిలో రైతులు అక్కడ వాళ్ళ యొక్క ధాన్యాన్ని పెట్టిళ్ళు. అయితే కొనుగోలులో ఆలస్యం వల్ల పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే అకాల వర్షాలు అంటే ప్రకృతి విధ్వంసం వల్ల ఏంటంటే విధ్వంసం వల్ల పూర్తి స్థాయిలో అకాల వర్షాలకు తడిసి ముద్దై ఏంది అంటే పూర్తి స్థాయిలో నీటిలో కొట్టుకుపోతున్న పరిణామాలు మనం చూసాం. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రచ్చ మొదలైంది. అసలు ప్రభుత్వం అందాల పోటీల మీద పెట్టిన దృష్టి ఎందుకు ఇక్కడ రైతుల పక్షాన పెట్టలేదు అనేది హరీష్ రావు డిమాండ్. దాంతోపాటుగా ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే ఈ ధాన్యం కొనుగోలుల వ్యవహారాలలో మనం ఇంకా డెప్త్గా పోతే రైతులు ఇన్ని రోజుల బట్టి అంటే పంట ఉత్పత్తి అనేది పెరిగిందా, నిరుడు సంవత్సరం కంటే ఈ సంవత్సరం పంట ఉత్పత్తి అనేది గణనీయంగా పెరిగిందా, లేకపోతే ప్రభుత్వ అధికారుల వైఫల్యం వల్ల ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయా, లేకపోతే దీన్ని పూర్తి స్థాయిలో అధికారులు సమీక్షించకపోవడం మంత్రులు పట్టించుకోకపోవడం వల్ల ఇలా జరిగిందా అంటే వీటన్నింటి ప్రశ్నలకి ఇక్కడ సమాధానం ఉన్నది. ఏంది? కేసులు పెట్టేందుకు వెనకాడొద్దు. దేని కేసులు పెడతారట? కొనుగోలు వివరాలను అస్సలు దాచొద్దు. క్షేత్రస్థాయికి వెళ్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ విషయంలో కలెక్టర్లు ప్రోయాక్టివ్గా పనిచేయాలి. ధాన్యం సేకరణలో విషప్రచారం చేసే వారి మీద కేసులు మాత్రం పెట్టేందుకు వెనకాడొద్దు అంటున్నారు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా మనం ఒకటి ఆలోచిద్దాం. ఒక సామాన్యమైన పౌరుడే ఉంటాడు, గ్రామంలో ఉన్న వాళ్ళ అన్ననో తమ్ముడో బాబాయో లేదా ఇంటి పక్కన ఇంకో ఆయన పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలోకి తీసుకెళ్ళి 10 రోజులు అవుతుంది, 15 రోజులు అవుతుంది, 20 రోజులు అయితే కొనుగోలు చేయకపోతే ఆ వీడియో తీసి అయితే సోషల్ మాధ్యమాలలో అయితే వేస్తాడు కదా. ఒకటి మొన్న మహబూబాద్కు సంబంధించి అదేంది వరి రాశి మీదనే ఆయన ఎదురు చూసి మరి ఏమైందో తెలియదు
ఆ రాశి మీదనే ఆయన ప్రాణాలు విడిచిన పరిస్థితి కనబడ్డది, మనం చూసాం, నేను చదివిన. అది పక్కన పెడదాం. ఇంకొక విషయం ఏంది, ఇప్పుడు పూర్తి స్థాయిలో రైతు ఏం జరుగుతుంది, తడిసిన తర్వాత తన ఆగ్రహ జ్వాలలు అంటే కడుపు మంట అనేది బయటకు వస్తుంది కదా, వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలియదు. ప్రభుత్వం అనేది ఎవరు తిట్టినా ఎవరు ఏమన్నా ఏం కథ అన్నా భరించాలి. నేను చెప్తున్నా కదా, భూతల్లికి ఉన్నంత ఓపిక ప్రభుత్వానికి ఉండాలి. భూతల్లికి ఉన్నంత ఓపిక ప్రభుత్వానికి లేకపోతే ఏంది, సునామీలు లేకపోతే భూకంపాలు వస్తాయి కదా, అది ప్రజల నుంచి వస్తాయి. ప్రజా భూకంపాలు ప్రజల సునామీ నుంచి వస్తుంది. ప్రభుత్వానికి ఓపిక అనేది చాలా అవసరం. నువ్వు ఓపిక పడితేనే ఉండాలి. ప్రజలు ఎన్నన్నా అంటారు భయ్, వాళ్ళు ఓటేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆకలి మంటల కోసం, ఆకలి కేకల కోసమైనా అంటారు, వాళ్ళ కష్టార్జితం అది. సో దాని వీడియో తీసి అప్లోడ్ చేస్తారు. ఇక్కడ కేసు లెవెల్ మీద పెట్టాలి. ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల వైఫల్యం జరిగిందని కేసులు పెడదామా, లేకపోతే అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలులో లేదని మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు అన్న దాని మీద కేసులు పెడదామా, లేకపోతే ఈరోజు సమీక్షా సమావేశం పెట్టినందుకు మనం సంతోషిద్దామా, లేకపోతే ఆల్రెడీ పంట విత్తడానికి, పంటకు సంబంధించి అంటే నాటడానికి ఇప్పుడు పంటకు సంబంధించి సమయం అయింది కదా, ఇక జూన్ జూలైలో పూర్తి స్థాయిలో నాట్లు, దాన్ని ఏమంటారు, వరి, అనేక రకాల పత్తి విత్తనాలు కానీ అన్నిటినీ కూడా నాటే పరిస్థితి ఉంటుంది కదా. మరి ఈ ఏంది అంటే ఇంకో సీజన్ ప్రారంభమైన ఇంకా కొనుగోలు చేయనందుకు ఎవరి మీద కేసులు పెడదాం, వ్యవసాయ శాఖ అధికారుల మీదనా, కలెక్టర్ల మీదనా, దీన్ని సమీక్షా సమావేశం చేయకపోవడమా ఏంటి అనేది మీరే డిసైడ్ చేసుకోరు. ఇక ఇంకొక లోతుగా కనుక దీన్ని చర్చిస్తే విష ప్రచారం ఎవ్వరు చేయరు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి తెలియాల్సింది ఏంటంటే, అన్నయ్య నీకు తెలియదేమో కానీ ఇక్కడ ఎవ్వరు కూడా నీ ప్రభుత్వం మీద విష ప్రచారం చేయరు కూడా. రాసి పెట్టుకోదు, తెల్ల డైరీయో, ఎర్ర డైరీయో, పచ్చ డైరీయో, బ్లాక్ డైరీయో. ఎందుకు అంటే ఇది మేము చెప్పే అంశమో లేకపోతే ఇంకోళ్ళు చెప్పే అంశం కాదు. వర్షం కొడితే కొనుగోలు సెంటర్లలో పూర్తి స్థాయిలో వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను చూసే ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారు. ఇంకొకటి ఏంటంటే చాలా మట్టికి కూడా రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. ఈ ఏడాదిలో 2.7 కోట్ల ధాన్యం దిగుబడి దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలోనే అధికం. మరి తెలంగాణలో ఎట్లా అధికం వచ్చింది, వీళ్ళు వచ్చి ఏడాది అయింది, ఏడాదిలోనే వీళ్ళు ఏమైనా ప్రాజెక్టు కట్టిల్లా, ఏడాదిలోనే లేకపోతే పూర్తి స్థాయిలో ఏంది అంటే కాలం సమృద్ధిగా ఈ పూర్తి స్థాయిలో చెరువులు మత్తలు పోసి అద్భుతమైన నీటి సంపద ఉన్నదా, ఏ విధంగా దేశవ్యాప్తంగా కంటే తెలంగాణలోనే పూర్తి స్థాయిలో ఎట్లా అధిక దిగుబడి వచ్చింది అంటే ఈ తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీళ్లు అనేది ఎండాకాలంలో కూడా మత్తలు పోసే విధంగా వచ్చింది కాబట్టి అధిక దిగుబడి వచ్చింది. ఈ విషయాన్ని దాస్తున్నారు, ఈ విషయాన్ని ప్రభుత్వం దాస్తున్నది, ఈ విషయాన్ని మనం నొక్కి చెప్పాలి. ఎందుకంటే 2023-24 సంవత్సరానికి వాళ్ళ అధికారంలో దిగిపోయే ముందే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వంలోనే దేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రం ఏది అంటే పలానా తెలంగాణ రాష్ట్రం అనే పేరు వచ్చింది. అంటే గతం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా కూడా దిగుబడి వచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయింది. ఎందుకు అంటే క్రెడిబిలిటీ, మళ్ళీ మొత్తం దీనికి ఉన్న క్రెడిబిలిటీ కానీ, దీనికి ఉన్న మంచి పేరు కానీ, దీనికి వచ్చే ఆదరణ అంతా కూడా కేసీఆర్కు పోతుంది కాబట్టి వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది కాబట్టి చెప్పలేకపోయారు. అంటే దిగుబడి అనేది పెరిగింది అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యం. ఇక వానాకాలం సాగుపై వ్యవసాయ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. 29న 30న ఇన్ఛార్జి మంత్రులు ఆయా జిల్లాలలో పర్యటించాలి. జూన్ 3 నుంచి 3వ దశ రెవెన్యూ సదస్సులు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మీకు చాలా క్లారిటీగా నేను చెప్తా, అధికారులు అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలి. వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి సీఎం రేవంత్ రెడ్డి. ఇది హర్షించదగ్గ విషయం. మన ముఖ్యమంత్రి పరిపాలనా వ్యవస్థ మీద ఎంత అద్భుతంగా పనిచేస్తే అంత అద్భుతంగా వైఆర్టీవీ రంజిత్ నీకు సపోర్ట్ చేస్తాడు. ప్రజల పక్షాన ముఖ్యమంత్రి గారు ఎంత ముందడుగు వేస్తే అంత రెండింతలు నేనే ముందడుగు ఉంటా. అయితే ఇక్కడ విషయం చూద్దాం. రాష్ట్రంలో ధాన్యం సేకరణ విషయంలో కావాలని విష ప్రచారం చేసే వారిపై కేసులు పెట్టడానికి అధికారులు వెనకాడొద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరు కూడా ధాన్యం సేకరణ విషయంలో ఏంది అంటే పూర్తి స్థాయిలో అసత్యాలు ప్రచారం చేయడం. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతన్న జై జవాన్ జై కిసాన్ అన్నప్పుడు ఆ రైతన్న పూర్తి స్థాయిలో కూడా అబద్ధాలు ఆయన ఆడడు. దాంతోపాటు ఆ రైతన్న కడుపులో వచ్చిన ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో సోషల్ మీడియా మాధ్యమాలు కానీ లేకపోతే ఏదైనా ప్రచారం చేసే ప్రతి ఒక్కరు కూడా ఎవరి అవసరాల కోసం కదా, రైతన్న కన్నీళ్లను తూడడానికి ప్రభుత్వానికి చేరవేసేయడానికి చేసే ఒక రవాణా మార్గమే మీడియా. దాన్ని ఏ మార్గం ద్వారానైనా సో అసత్య ప్రచారాలు అనేది జరగదు.
ఈ విషయంలో జిల్లా అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని, కలెక్టర్లు ప్రోయాక్టివ్గా పనిచేయాలని మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ అత్యవసర కాన్ఫరెన్స్ లో ప్రధానంగా ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, ఋతుపవనాలు, వానాకాలం, పంట సాగు 4 అంశాలపై చర్చించారు. ఎక్కడ ఉన్నాడండి మన ముఖ్యమంత్రి? ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడా? గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు విపక్షంలో ఉన్నప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గౌరవ పెద్దలు తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ప్రగతి భవన్ కు మాత్రమే పరిమితమైండు, ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమైండు అని అన్నారు. మరి ఈ రోజు మంగళవారం రోజున మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారండి? మా ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తున్నాడు? ముఖ్యమంత్రి ఎందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆదేశాలు ఇస్తున్నారు? మా ముఖ్యమంత్రి ఎందుకు తెలంగాణ సెక్రటరియట్కి ఎందుకు రావట్లేదు? మా దళిత జాతికి, మా జాతికి సంబంధించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు అత్తలేడా? లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు సెక్రటరియట్ కట్టిండని వస్తలేడా? లేకపోతే సెక్రటరియట్లో అడుగు పెడితే ఉద్యోగం పోతుందని వస్తలేడా? ఇది తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఎందుకు అంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నాడు. ఎందుకు తెలంగాణ సెక్రటరియట్లో అడుగు పెట్టట్లేదు? తెలంగాణ సెక్రటరియట్లో అడుగు పెడితే వచ్చే నష్టం ఏంటిది? ఎందుకు తెలంగాణ సెక్రటరియట్కు సంబంధించి ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారు ఇంటి నుండే కాన్ఫరెన్స్లు నిర్వహిస్తామనుకుంటే కొంత మంత్రులు మేము రాలేము అంటూ మొహమాటం లేకుండా డైరెక్ట్ ముఖం మీద చెప్తే ఇక ఏమీ చేయలేక కమాండ్ కంట్రోల్ రూమ్కు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా అసలు యాసంగిలో గతంలో ఎన్నడూ లేనంత ధాన్యాన్ని ప్రభుత్వం ఈసారి కొనుగోలు చేసింది. గత ఏడాది 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటే ఈసారి ఇప్పటికే 64.50 లక్షల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా ధాన్యం కొనుగోలు జరిగిందని, ఇప్పటికే 90% ధాన్యం సేకరణ జరిగిందని పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అర్థం చేసుకోవాలి నా తెలంగాణ జాతి, నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ విషయం ఏంది, ఇది 2025 అండి. ఒకసారి చూడండి, 2022, 23, 2023, 24, 2024, 25 ఈ సంవత్సరంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నీళ్లన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా దాదాపుగా 20 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి దిగుబడి ఏమో వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది? 2023కు సంబంధించి 24కు సంబంధించి 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఏది అంటే టన్నులకు సంబంధించి కొంటే ఈ సంవత్సరం 64.50 లక్షల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. అంటే రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో ధాన్య ఉత్పత్తి అనేది భారీగా పెరిగింది అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యం. అంటే ఒకసారి చూడండి, 42 లక్షలు ప్లస్ దాదాపుగా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన కూడా విషయం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణలో ఎప్పుడూ లేనంత కేవలం 42కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 64 వరకు పూర్తి స్థాయిలో కూడా 64కు సంబంధించి 64 ఏది అంటే లక్షలకు సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేసింది. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగేది ఏంది, దాదాపుగా గత సంవత్సరానికి ఇప్పటికీ పోలిస్తే అంటే 2023కు 24కు 22, 23కి ఇక్కడ 20 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగితే 2023, 24కు 25కి 25 ఈ మధ్యలో 22 మెట్రిక్ టన్నుల ధాన్యం అనేది దిగుబడి అనేది పెరుగుతున్నది. నానాటికి దిగుబడి అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆ కొనుగోలు సామర్థ్యం ఏదైతే ఉందో కేవలం 90% పూర్తయింది. అంటే పూర్తి స్థాయిలో కావాలి అంటే పూర్తిగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ధాన్యం కొనుగోలు విషయంలో మనం మళ్ళీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ ధాన్యం కొనుగోలు విషయంలో మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, గత సంవత్సరం కంటే అటుపోయిన సంవత్సరం అంటే రోజు రోజుకు దిగుబడి అనేది తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతున్నది. ఇప్పుడు భారతదేశంలోనే ప్రప్రథమ స్థానంలో ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం నుండి. ఎందుకంటే 64.50 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఇది కత్తి మీద సామే. 64.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం అనేది కత్తి మీద సామే. సో దీన్ని కొనుగోలు చేయడానికి చాలా రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రభుత్వం. అంటే ఇదంతా ఈ ఉత్పత్తి అంతా ఎక్కడి నుండి వచ్చింది అనేది కూడా మీరు ఆలోచించాలి. ఈ ఉత్పత్తికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడి నుండి వచ్చింది, ఈ ఉత్పత్తి ఎలా జరిగింది అంటే
ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మీరు చెప్తున్నారు కదా, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే నీటి లభ్యత ఉందో, ఏ మేడిగడ్డ నుంచి అయితే నీళ్ళని ఎత్తిపోతున్నామో, ఏ ప్రాజెక్టుల ద్వారా అయితే మన ఏది కాల్వలు కెనాళ్ళు రిజర్వాయర్ల ద్వారా నీళ్ళు వస్తున్నాయో, ఆ నీళ్ళ వల్ల పండిన పంటే 64.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అన్నట్టు. సో ఏడాది పెరుగుతున్న తరుణంలో దీన్ని పూర్తి స్థాయిలో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో వారు దగ్గరుండి కూడా దీన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ధాన్యం విషయంలో పూర్తిగా కూడా, ఎందుకంటే కొనుగోలు సామర్థ్యం అనేది ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అంచనాల కంటే డబల్గా వచ్చింది. దాదాపుగా 64.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం అంటే అది కత్తి మీద సోమే. సో ఇక్కడ లోపం జరుగుతుంది అని చెప్పడానికి లేదు. దిగుబడి ఆశించిన దానికంటే 2 రెట్లు ఎక్కువగా రావడంతో ఏమీ చేయలేకపోతున్న పరిస్థితి కనబడుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మేడిగడ్డ అని. ఈ మేడిగడ్డ మీద NDSA సంబంధించిన దొంగ రిపోర్ట్ కానీ లేకపోతే LNTకి సంబంధించిన పంచాయతీ చూస్తున్నారు. ఇగో గీ మేడిగడ్డ నీళ్లతోనే ఇగో గీ పంట వండింది. 64.50 లక్షల ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అధిక ఉత్పత్తి రావడానికి గీ మేడిగడ్డ నుండి వచ్చే నీళ్లతోనే గీ తెలంగాణలో వరి ధాన్యం అనేది పెరిగింది, ఉత్పత్తి పెరిగింది. గుర్తుపెట్టుకోరు. అందుకే ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా కూడా చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ విషయాన్ని తెలియక చాలామంది రకరకాలుగా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే అనుమానాలను నివృత్తి చేసుకోలేక చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో వాస్తవమైన విషయం అది అన్నట్టు. ఇంకా దాంతోపాటుగా ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్పాలి. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు వానాకాలం వచ్చింది. వానమ్మ వానమ్మ ఏంది, గతంలో వానలు లేకపోతే ఒక్కసారి రావే వానమ్మ అని పాట పాడుకునేటోళ్ళు. ఇప్పుడు వానలు ఏంది అంటే జోరుదారుగా ఋతుపవనాలు యాక్టివ్ అయిపోయినాయి. దాంతోపాటు ప్రజలందరూ కూడా గ్రామాలలో ఉండే రైతులు కూడా సంబరాలు స్టార్ట్ అయితే, ఎందుకంటే ఏంది అంటే మొదటి పంటను ఇప్పుడు వాళ్ళు విత్తనాలు విత్తుకునే సమయం ఆసనం అవుతుంది. ఆ సమయానికి సంబంధించి దుక్కులు చదును చేసుకునే కార్యక్రమం కానీ పత్తి విత్తనాలు విత్తడం కానీ ఇతరత్ర చేసే ప్రయత్నం జరుగుతుంది. సరే, ఈడి వరకు సమీక్షా సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలో జరిగింది. ఓకే, అయ్యో ఈ కేసులు గీసులు ఇవన్నీ లొట్టపీస్ కానీ ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళు ధాన్యం కొనుగోళ్ల మీద పూర్తి స్థాయిలో కూడా 4 అంశాల మీద జరిగింది. ఆ 4 అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే ఇక్కడ ఒక్క అంశం మీద మాత్రమే సమీక్ష ధాన్యం సేకరణ కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ భూభారతి కానీ ఋతుపవనాలు. అంటే వానాకాలానికి సంబంధించి వానాకాలం స్టార్ట్ అయింది, పంటల సాగు ఋతుపవనాలు ఎట్లున్నాయి ఇది ప్రజలకు తెలియజేయండి. దాంతోపాటు భూభారతి అంటే ఏదైతే పంటలకు సంబంధించే భూమి ఉన్నదో దాని పంచాయతీ అవుతున్నది, రకరకాలుగా అవుతున్నది కాబట్టి దీనికి సంబంధించిన చర్చ జరుగుతున్నది అనేది చెప్పింది. సో ఇప్పుడు దీంతో పాటుగా ఇంకొకటి సీజనల్ వ్యాధులు అనేది వస్తాయి. వానాకాలం స్టార్ట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో సామాన్యుల నుండి పూర్తిగా ఇప్పుడు ధనవంతుడు అంటే AIG హాస్పిటల్ పోతారు, అది ఎమ్మెల్యే ఎంపీలు కలెక్టర్లు పెద్దోళ్ళు పోయే హాస్పిటల్, అది మన లాంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు కాదు. అలా పోయి ఒకసారి అడుగు తీస్తే 30 నుంచి 50 లక్షలు అయితే అది మన వల్ల కాని ముచ్చడానికి అది పక్కన పెట్టరు. మరి మనలాంటి పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడికి పోతాయి? ఇక గాంధీ దాకాన పోతాయి, MGM దాకాన పోతాయి, ఉస్మానియా దాకాన పోతాయి, ఇవి ప్రభుత్వ దాఖలకు పోతాం మనలాంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి. లేకపోతే ఇక కాస్త ఆడ నమ్మకం ఉంటే అటు పోతా, లేకపోతే ప్రైవేట్ దవాఖాన దిక్కు మోకాన పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వానాకాలంలో ఎక్కువగా కూడా వైరల్ ఫీవర్లు కానీ ఇతరత్ర అనారోగ్యాలు వచ్చే సమస్య ఉంటుంది. మరి ఏం చేయాలి? మందులు ఫుల్ చేయాలి. కానీ ఏమైతున్నది, మందులు సమస్యలే ఫుల్. అధ్వానంగా సర్కారు దవాఖానలు మెడిసిన్ సప్లై నిలిపివేత, ఆసుపత్రులకు వచ్చే రోగులకు మొండి చెయ్యి, 40 కోట్లకు పైగా బకాయిల పెండింగ్ పట్టించుకునే సీఎం ఆరోగ్య శాఖ మంత్రి. బకాయిలు చెల్లిస్తే సరఫరా చేస్తాం, ట్విన్స్ సిటీస్ హాస్పిటల్ సప్లైస్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. విషయం ఏంది, మా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఉంటారు. సో పూర్తి స్థాయిలో కూడా వారు ముఖ్యమంత్రి గారు దీని మీద ఏమైనా సమీక్షా సమావేశం చేయాలన్నా వద్దా? ఇప్పుడు వానాకాలంలో వానలు తడిస్తే ఇంత జలుబు చేస్తే తర్వాత జ్వరం వచ్చాయి, దోమల బెడదతోని జ్వరాలు వస్తాయి. దాంతోపాటు కలుషిత వాటర్ తాగడం వల్ల వాంతులు విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా దోమలు ఎక్కువైతే ఏంది మలేరియా, డయేరియా రకరకాలుగా కూడా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాయి. ఇవి సీజనల్గా వచ్చాయి, అందుకే వీటిని సీజనల్ వ్యాధులు అంటారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు సర్కారీ దవాఖాన అంటే గాంధీ దవాఖానకి సంబంధించి అంటే ప్రభుత్వం నిర్వహించే ఉచితంగా ఏర్పాటు చేసిన దవాఖానకు అక్కడికి పోతే మనం మందులు డాక్టర్ అంటే చూస్తాడు అనుకో, చూసిన తర్వాత తెల్ల పేపర్ మీద అక్షరాలు అయితే రాస్తాడు కదా, మందులు రాసి అంటాడు కదా. ఆ మందులు రాసియాలంటే, ఆ మందులను కొనుగోలు చేయాలంటే ఆ మందులకు సంబంధించి సప్లై ఉండాలి కదా.
లేదు. ఎందుకు అంటే దాదాపుగా 40 కోట్ల వరకు బకాయిలు ఉన్నారట. ఆ బకాయిలు చెల్లిస్తేనే మేము పూర్తి స్థాయిలో మందులను మేము సప్లై చేస్తామంటూ వీళ్ళు మొండికేసి కూకున్నారు. అంటే కాంగ్రెస్ పాలనలో పేదలు బాధపడుతున్నారు, ప్రజలకు వైద్య సదుపాయం అందించడం లేదు, సమస్యల నిలయాలకు సర్కార్ దవాఖానలు మారాయి, ఆసుపత్రిలో మందులు లేని దుస్థితి ఏర్పడింది. దీంతో మందుల కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులు మెడిసిన్ కోసం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి రంగంలోకి దిగి గాంధీ దవాఖాన కాడ ఓ రోజు, ఉస్మానియా దవాఖాన కాడ ఓ రోజు, ఎంజిఎం దవాఖాన కాడ ఓ రోజు, ఇలా తెలంగాణలో ఉన్న ప్రభుత్వ దవాఖానలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ దవాఖానలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించాలి. నిర్వహించి ఏం చేయాలంటే పూర్తి స్థాయిలో సీజనల్ వ్యాధులు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికే మీరు మొండి బకాయిలు దాదాపుగా 40 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ 40 కోట్ల రూపాయలను పూర్తి స్థాయిలో అందాల పోటీలకు ఇచ్చిన దాంట్లో ఇప్పటివరకు దాంట్లో అడ్వర్టైజ్మెంట్ రాలే, ఏం రాలే. కానీ ఆ 40 కోట్ల రూపాయలు ఏవైతే ఇచ్చిలో ఆ 40 అక్కడ 200 కోట్లలో 40 కోట్లు తీసుకొచ్చి ఇక్కడైతే మా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఆరోగ్య విషయంలో పూర్తి స్థాయిలో కూడా మాకు మందులు అందే అవకాశం ఉంటుంది. అదే ఫోకస్ కాస్త ఏది ఇందిరమ్మ ఇల్లులు, దాంతోపాటు ఋతుపవనాలు, వానాకాలం, దాంతోపాటు ధాన్యం కొనుగోళ్ల మీద పెట్టిన సమీక్షా సమావేశం 4 అంశాల మీద పెట్టిలు కదా. ఇవాళ కమాండ్ కంట్రోల్ రూమ్లనే ఎట్లా తెలంగాణ సెక్రటరియట్ రాకపోతే కానీ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని మందుల మీద పంచాయతీ పెట్టమని నా తెలంగాణలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలు అడుగుతున్నాయి. మరి దాని గురించి ప్రభుత్వం ఏం చేస్తుందో మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఏంటి అంటే ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. ఏది రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరపాలి. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల్లో గులాబీ జెండా రాష్ట్ర ప్రస్థానం ఏంది యావత్తు దేశానికే ఆదర్శం. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అట. 14 ఏళ్లు అలుపెరగని పోరాటంతో ఉద్యమ రథసారథి కేసీఆర్ సారథ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ వేడుకలు ఆధ్వర్యంలో పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జూన్ 2వ తేదీన పార్టీ వ్యవస్థాపక సభ్యులు, శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పాల్గొని జాతీయ జెండాను, పార్టీ పథకాన్ని ఆవిష్కరిస్తారని, ఈ వేడుకలలో పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పేర్కొన్న పరిస్థితి. ఇవాళ 28 కదా, జూన్ 2 మన రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా నేను చర్చించదలుచుకున్నా. అయితే 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చాలా అద్భుతంగా ఉంది. మాటలలో చెప్పుకోవడానికి అసలు వారవ్వా సల్యూట్. ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం 1969లో ఉద్యమం జరిగినప్పుడు ఆనాడు 600 మంది విద్యార్థుల ఆచూకీ గల్లంతైన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత 2001లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి 14 సంవత్సరాలుగా నిరంతరాయంగా పోరాటం చేసి 2009లో పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రకటనను కేంద్రం నుండి సాధించి దాదాపుగా 1200 మంది విద్యార్థులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసుకుంటే వాళ్ళ కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించడం, వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు కూడా అందించిన ఘనత గత ప్రభుత్వానికి దక్కింది. మరి ఇప్పటి ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇప్పటి ప్రభుత్వానికి మెడ కింద కత్తి ఉన్నది, ఇటన్నా దిగుతుంది. ఎందుకు నేను చెప్తున్నా అంటే తడిగుడ్డేసి ఉన్నది. ఇప్పుడు అమరవీరులకు సంబంధించిన కుటుంబాలకు ఏదైతే వాళ్లకు పోను తెలంగాణ ఉద్యమకారులకు గత ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు సాయం చేసింది. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలాన్ని ఇస్తా అని చెప్పారు. మరి జూన్ 2వ తారీఖున కాంగ్రెస్ పార్టీ పథకాన్ని ఏమన్నా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతుందా? ఎందుకు అంటే ఒక జనరేషన్ మొత్తం తమ జీవితాన్ని త్యాగం చేసిందని చాలా క్లారిటీగా చెప్తున్నా, చాలా కళ్ళల్లో నీళ్లతోని కాదు, నిజంగా వేదనతో చెప్తున్నా. ఒక జనరేషన్ మీరు నల్గొండకు సంబంధించి వెళ్తే నాగరాజు 2 రైలు పట్టాల కింద పడితే 2 చేతులు పడతాయి. మహబూబాద్ జిల్లాకు పోతే అక్కడ ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో అడుగు పెడుతున్నాడని పూర్తి స్థాయిలో కూడా అప్పుడు కొండా దంపతులకు, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళందరూ అప్పుడు జరిపిన దాడులలో దమనకాండనే అని పేర్కొంటారు. ఆ రోజులలో పూర్తి స్థాయిలో కూడా చాలా మందికి, ఇక్కడ నా మిత్రుడికి ఏంటంటే బుల్లెట్ ఇక్కడ నుదుటి నుండి, కాలు నుండి, చేయి నుండి చాలా మంది బుల్లెట్లు వెళ్ళినాయి. చాలా మంది కూడా, అనేక మంది కూడా గాయపడ్డ పరిస్థితి కనబడింది. ఇక ఆ తర్వాత మళ్ళీ ఇంకా చెప్పుకుంటే రైలు రోకో పెట్టినప్పుడు చాలా మంది మీద కేసులు అయితే ఇప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేవలం ఇక్కడ ఈ మన రాష్ట్రంలో సంబంధించిన కేసులు మాత్రమే పరిష్కారం అయ్యాయేమో కానీ కేంద్రానికి సంబంధించిన కేసుల విషయంలో ఇప్పటికీ కూడా చాలా రకాలుగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నా మిత్రుడు శ్రీకాంతాచారి తల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 2023లో అధికారంలోకి రాకముందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అనేక రకాలుగా మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, ఉద్యమకారులు తెలంగాణ అమరవీరులను గౌరవిస్తామని చెప్పింది. జూన్ 2వ తారీఖు వస్తుంది.
తెలంగాణ తల్లికి సంబంధించి ఎంత గౌరవిస్తామో అదేవిధంగా శ్రీకాంతాచారికి తల్లికి గౌరవం ఇచ్చో ఏదన్నా పదవి ఇరి అట్లనే అదేవిధంగా ఈ తెలంగాణలో అమరవీరుల కుటుంబాలకు సంబంధించి సాయం చేయరు. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాలకు సంబంధించిన భూమి ఇస్తా అన్నారు కదా, దాన్ని ఇయ్యరు మీరు. దాంతోపాటు ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇయ్యరు. అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముతాం. ఇకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి ఇక్కడ లేడు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రకటన చేసిండు. ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో విదేశాలకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఇగో చూడండి, అమెరికా లండన్ పర్యటనకు కేటీఆర్, డల్లాస్లో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు, స్థానిక బీఆర్ఎస్ నేతల భారీ ఏర్పాట్లు, ఇండియా వీక్ 2025లో కేటీఆర్ ప్రసంగం, వివిధ వర్గాల ప్రజలు విద్యార్థులతో సమావేశం అంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏంది అంటే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండలేడు కాబట్టి తెలంగాణ ఉద్యమకారుడు, శాసనసభకు సంబంధించిన ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో జెండా ఆవిష్కృతం కాబోతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే అమెరికా లండన్ పర్యటనలలో పూర్తి స్థాయిలో ఉన్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇంకొక విషయం ఏంటంటే లండన్లో కేటీఆర్ అడుగుపెట్టిన పిదప పూర్తి స్థాయిలో కూడా అక్కడ మాజీ ఫిలిం కార్పొరేషన్కు సంబంధించిన చైర్మన్ అనిల్ కుర్మాచలానికి సంబంధించి తనకి ఈ మధ్య కాలంలోనే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి వేరే లండన్కి వెళ్ళిన సందర్భంలో అతనికి అనారోగ్యానికి గురైతే ఆపరేషన్ జరిగింది. స్టన్స్ కూడా వేసిన పరిస్థితి కనబడుతుంది. ఫ్లైట్ దిగిన మరుక్షణం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అతని అనిల్ కుర్మాచలాన్ని పరామర్శించిండు. దానికి సంబంధించి కూడా నెట్టింట కూడా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇక్కడ నవీన్ రెడ్డి కానీ దాంతోపాటు రత్నాకర్ కర్దులా కానీ వీళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్న దృశ్యాలు అయితే చూస్తున్నాం. సో మొత్తానికి లండన్ అమెరికా పర్యటనకు సంబంధించి కేటీఆర్ వెళ్ళిన సందర్భంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ 24 వసంతాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలో అడుగుపెట్టింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్ఆర్ఐల పాత్ర చాలా కీలకమైంది. ఎందుకంటే అక్కడ ఉన్న పూర్తి స్థాయిలో ఇండియన్ ఎంబసీకి సంబంధించి అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేయడం, అక్కడ పూర్తిగా కూడా వినతి పత్రాలు ఎన్ఆర్ఐలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక భాగంగా కీలకమైన చెప్పుకోవచ్చు. సో కేటీఆర్ లేని సందర్భంగా పూర్తి స్థాయిలో ఆ బాధ్యతలను మధుసూదనాచారికి అప్పచెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా అవినీతిలో అద్భుత ప్రగతి, ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలం, అన్ని శాఖలలో మంత్రుల కమిషన్ల వాళ్ళ ఎజెండా దోచుకునే విషయంలో పోటీ పడుతున్నారు. అందాల పోటీలతో పరువు తీసిరు. కేటీఆర్కు నోటీసులు ఇస్తే భయపడతామా? కేటీఆర్ క్రేజ్ పెరుగుతుందేమోనని ఏడుపు. సిరిసిల్ల ఘటన చిల్లర చేష్ట, ప్రోటోకాల్ చూడాల్సిన బాధ్యత ఆఫీసర్లది. కేటీఆర్ క్రేజ్ ఖండాంతరాలకు వ్యాపించింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జగదీష్ రెడ్డి చెప్పిన 3 విషయాలను మనం చూద్దాం. అవినీతిలో అద్భుతమైన ప్రగతి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇసుక మాఫియా, బూడిద మాఫియా, భూ కబ్జా, ఇట్లా రకరకాల ఆరోపణలు విన్నాం. దాంతోపాటు ఇతర దేశాలకు పెట్టుబడుల రూపంలోకి వెళ్ళి ఇక్కడ మనీ అక్కడికి పోయి అక్కడి మనీ ఇక్కడికి వచ్చిందనే ఆరోపణలు. దాంతోపాటు శాఖలలో పూర్తి స్థాయిలో ఫైల్ కదలంటే ఏంది అంటే ఎక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులలో ఫైల్ కదలాలంటే లంచం తప్పనిసరి అనేది మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించి ఆయన ఒక సర్వే చేస్తే దాని ద్వారా బయటపడ్డ విషయానికి సంబంధించి కూడా చూసాం. సో అందాల పోటీల విషయంలో తనను వేసిగా చూస్తున్నారని మ్యాగీకి సంబంధించిన ఆరోపణ మనం చూసాం. దానికి సంబంధించిన ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అది ఏమవుతుందో కూడా మనం చూడాల్సిన అంశం ఉంది. సో మొత్తానికి ఆ అవినీతిలో అద్భుతమైన ప్రగతి దిశగా అయిపోయింది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు ఆ సింగరేణి జాగృతి ఆవిర్భావం 11 ఏరియాలకు కోఆర్డినేటర్ల ఏర్పాటు, కార్మికుల సంక్షేమం లక్ష్యంగా కార్యాచరణ, యువతకు ప్రాధాన్యత కల్పిస్తాం, జాగృతి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు, కాంగ్రెస్ అవినీతితో సింగరేణిని అంతం చేస్తుంది. కాంగ్రెస్ అవినీతితో సింగరేణిని అంతం చేస్తుంది. రాష్ట్ర జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చాలా స్పష్టంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా జాగృతి నుంచి మాత్రమే కవిత పూర్తి స్థాయిలో ఎలివేట్ అవుతూ వచ్చారు. ఎట్లా అంటే తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో బతుకమ్మ అంటే తెలంగాణలో సంస్కృతి అయిన బతుకమ్మ, ఆడబిడ్డల పండుగకు సంబంధించిన బతుకమ్మను తీసుకొస్తూ ప్రతి ఉద్యమాన్ని జరిగిన సందర్భంలో ఎక్కడ నిరసన జరిగినా, ఎక్కడ సభ జరిగినా, ఎక్కడ సమావేశాలు జరిగినా అక్కడ మొట్టమొదటిసారిగా ప్రత్యక్షమయ్యేది ఏంది అంటే తెలంగాణ బతుకమ్మకు సంబంధించి. బతుకమ్మతో పాటు తెలంగాణ తల్లి విగ్రహం, దాంతోపాటు అమరవీరుల స్మారక చిహ్నం, ఈ 3 కూడా చాలా స్పష్టంగా కనబడేటి మనందరం కూడా చూసాం. సో ఇలాంటి సందర్భాలలో సింగరేణికి సంబంధించిన జాగృతి పేరు మీద మాత్రమే తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో కూడా కవిత తన యొక్క ఉనికిని కానీ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ పరిచయం అయింది కూడా అక్కడి నుంచే. సో ఇప్పుడు మరొకసారి జాగృతి ఆధ్వర్యంలో ముందుకెళ్ళడానికి
ప్రజల్లోకి వెళ్తున్న తరుణం అయితే కనబడదు. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాగృతిని కాస్త ఏంది అంటే తక్కువ చేయడం వల్ల కాస్త ఇబ్బంది పడడం జరిగింది. ఇప్పుడు మళ్ళొకసారి జాగృతిని పూర్తి స్థాయిలో హైలైట్ చేస్తున్న తరుణం అయితే కనబడతాం. అయితే ఇక్కడ జాగృతికి సంబంధించి కవిత మీద అనేక రకాలుగా ఆరోపణలు వినబడతాయి. ఒకసారి చూడు, ఇక పేపర్లో రాసుకుతాయి, అంటే పేపర్ ఆరోపణలు ఇవి వాళ్ళ వ్యక్తిగత. కారణం నడిపేది ఎవరు? ఫామ్ హౌస్లో కేసీఆర్, అమెరికాలో కేటీఆర్, క్యాడర్ బీఆర్ఎస్ మానిటరింగ్ చేసేది ఎవరు? కుమార్తె కవితన, మాజీ మంత్రి. ఇది కాదు, ఇంకొక అంశం ఉంటుంది. ఇగో ఏడా ఇగో సొంత పార్టీ ఏర్పాటు దిశగా కవిత, పార్టీ పేరు సైతం ఖరారు, జూన్ 2న ప్రకటన ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం. జాగృతికి అనుబంధంగా మరికొన్ని సంస్థల ఏర్పాటు, సింగరేణి జాగృతి కమిటీ ప్రకటన, 11 ప్రాంతాలలో కోఆర్డినేటర్ల నియామకం, TBGKSలో కలిసి పనిచేస్తాం ఎమ్మెల్సీ కవిత, కవితతో కొత్త పార్టీ పెట్టిస్తున్న కేసీఆర్, షర్మిల ఎమ్మెల్సీ సైతం పాదయాత్ర, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో సొంత పార్టీ దిశగా ఎమ్మెల్సీ కవిత అడుగులు వేస్తుందా వేయదా అంటే, మనం తెలంగాణ ఉద్యమంలో 3 సంఘటనలు మనం చూద్దాం. ఏంటి అంటే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఒక ప్రాంతీయ పార్టీ పుట్టింది. దేనికోసం పుట్టింది? ఒక కాజు ఉండే దానికి. ఏం కాజు? మనం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావాలి, గంతే. దానికి ఒకటి నీళ్లు, నిధులు, నియామకాలు, ఇదే దాని ట్యాగ్ లైన్. అప్పుడు 1969లో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో మన తెలంగాణ రాజకీయ నాయకులు కేవలం పదవుల కోసం, పైసల కోసం అమ్ముడుపోయిన డాష్ దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. 2001లో 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం ఏది అధికారానికి పక్కన ఉంటూ ప్రత్యేక రాష్ట్ర ఎజెండాగా అనేక మలుపులు తిప్పుతూ ఎత్తుపల్లాలను ఎదుర్కొంటూ కేసీఆర్ ఉద్యమాన్ని తీసుకొచ్చాను. దాని తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వారి కుమార్తె షర్మిల పార్టీ పెట్టింది తెలంగాణలో. పెట్టిన తర్వాత ఏం జరిగింది పూర్తి స్థాయిలో అంటే, ఇక్కడ పాదయాత్రలు చేసింది, అన్ని రకాలుగా చేసింది. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయిన పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కూడా పార్టీ పెట్టబోతుందంటూ సోషల్ మాధ్యమాలలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాస్తున్నారు, ఎవరి ఇష్టానుసారంగా. అయితే ఎమ్మెల్సీ కవిత తరహాలోనే ఏది షర్మిల తరహాలోనే కవిత పార్టీ పెట్టబోతున్నారంటే, షర్మిలకు కవితకు చాలా తేడా ఉంటుంది. నక్కకు నాగలో కనుకుండా ఉద్యమ సమయంలో పనిచేసింది కవిత, ఎంపీగా పనిచేసింది కవిత, ఎమ్మెల్సీగా ఉంది కవిత. సో ఉద్యమానికి, తెలంగాణ ప్రాంతానికి ఇప్పుడు తెలంగాణలో ఒక పార్టీ అవసరమా అంటే, ఎమ్మెల్సీ కవితనే కాదు, ఒక పార్టీ అయితే అవసరం, ప్రాంతీయ పార్టీ. తెలంగాణ రాష్ట్రానికి పేగుబంధం టీఆర్ఎస్, అది కాస్త బీఆర్ఎస్గా మారి భారత రాజకీయాలలో అలర్జడి సృష్టించాలనుకున్న తరుణంలో ఊహించని మలుపుతోని ఏంది అంటే ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు కవిత చేత పార్టీ పెట్టించిన, కవిత పార్టీ నడిపినా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆదరిస్తారు ఖచ్చితంగా, ఉద్యమ నేత కాబట్టి ఇక్కడ ప్రాంత ప్రజలకు అవసరం ఉంటుందా లేదా అనేది ఒక అంశం. అయితే బీఆర్ఎస్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, కేసీఆర్కి ఏమనైతే హరీష్ రావు, కవిత, కేటీఆర్ దిగుతారు. హరీష్ రావుకి ఏమనైతే కవిత, కేసీఆర్ దిగుతారు. కేటీఆర్కి ఏమనైతే కవిత, హరీష్ రావు, కేసీఆర్ వస్తారు. కవితకి ఏమన్నైతే హరీష్ రావు, కేటీఆర్, దాంతోపాటు కేసీఆర్ వస్తారు. సో ఒక పార్టీని నడిపేటప్పుడు పటిష్టమైన వ్యక్తి ఫేస్ వాల్యూ అనేది చాలా అవసరం ఉంటుంది. సో రేపు అరెస్ట్ అయినా, నిరసనలు వ్యక్తం చేసినా అలాంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితులలో కవిత పార్టీ పెట్టబోతుంది అంటూ కూడా చాలా రకాల ఊహాగానాలు వస్తున్నాయి. దానికి సంబంధించి అయితే మనం అయితే వేచి చూడాలి. కానీ ఇప్పటివరకు జాగృతి నుంచి కానీ, జాగృతి సన్నిహితుల దగ్గర నుంచి కానీ, కవిత నోట నుంచి ఎక్కడ పార్టీ అనే అంశం అయితే రాలేదు. కామన్గా వాళ్ళ తండ్రికి రాసిన లేఖ, నాకు తెలిసినంత వరకు పార్టీ వస్తుందనే అంశం అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీతోనే ముందుకు కొనసాగుతారా లేదా ఎట్లుంటుంది అనేది మనం వేచి చూడాలి. అయితే జాగృతికి సంబంధించిన కమిటీ అనేది, ఎందుకంటే జాగృతి తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నది. దాని తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా జాగృతిలో ఒక కీలకమైన అంశాలు ఏంటి అంటే, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ ఇతరత్ర ఈ జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా చేసిన పరిస్థితి అయితే కనుమ. సో ఏం జరుగుతుంది, గమ్యం ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా వేచి చూడాలి. అంటే సోషల్ మాధ్యమాలలో వచ్చే వార్తలైనా చూసి మనం చూస్తామా అంటే అది మనకు కన్ఫర్మ్గా చెప్పలేం. రైట్గా ఆపరేషన్ కగారును ఆపాలి, తుపాకీకి తుపాకీ, రక్తానికి రక్తం జవాబు కాదు, మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి, మన చర్యలు భవిష్యత్తు తరాలు ప్రశంసించాలి, అధికారం ఉందానికని ఇష్టానురాజ్యంగా పోతున్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అయితే అదేదో పాట ఉంటుందబ్బా, అదేంది మన గద్దర్ రాసిన పాట రాజ్యాంగం గురించి ఒక పాట ఉంటుంది. రాజ్యాంగం గురించి ఒక పాట ఉంటుంది. ఆ పాటలో చాలా క్లారిటీగా ఉంటుంది. ఆ రాజ్యాంగం గురించి ఏముంటుంది అంటే, నాకు చాలా ఐడియా ఉంది. బూటకపు ఎన్కౌంటర్లు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు గద్దరు ఒక రాజ్యాంగబద్ధంగా ఉండాలండి.
ఏంది తీవ్రమైన ఉద్యమం కొనసాగించే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు బూటకపు ఎన్కౌంటర్ల గురించి లేకపోతే ఇతరత్ర గురించి పూర్తి స్థాయిలో కూడా పాటలు రాశాడు గద్దర్ రాజ్యాంగానికి సంబంధించి. ఏంది అంటే ఒక్కరికి ఒక్కొక్క రకంగా ఉండదు కదా, అందరికీ ఒకటే రాజ్యాంగం కదా, ఈ రాజ్యాంగాన్ని ఈ బూటకపు ఎన్కౌంటర్లకు సంబంధించి రకరకాలుగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు ఈ బూటకపు ఎన్కౌంటర్లు కానీ లేకపోతే ఇతరత్ర కానీ మనం ఒక్కసారి కనుక ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరమైన అంశాలు కూడా కనబడతాయి. మీరు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా మావోయిస్టుల్లోకి జైన్ అయిన వాళ్ళు ఎవరు, మావోయిస్టుల్లోకి వెళ్ళిన వారు ఎవరు అంటే ఆ గిరిజన ఆదివాసీ గూడాలకు సంబంధించిన వాళ్ళు, దానితో పాటు ఉస్మానియా, కాకతీయ, ఈ తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలతో పాటు ఎన్ఐటికి సంబంధించిన యూనివర్సిటీలలో ఇంజనీర్ పెద్ద పెద్ద చదువులు చదివిన గొప్ప గొప్ప మేధావులు మాత్రమే వెళ్ళారు. ఎందుకంటే ఆనాడు ఉన్న పరిస్థితుల్లో 1970 దశకంలో కానీ 80 దశకంలో కానీ పూర్తి స్థాయిలో అప్పుడు ఏంది అంటే పెత్తందారి వ్యవస్థ ఉండే, ఏంది అంటే పూర్తిగా కూడా ప్రజలను అణచివేసే ధోరణి ఉండే, చాలా నీచంగా చూసేది. అలాంటి పరిస్థితులలో అప్పటి మావోయిస్టు పార్టీకి అప్పుడున్న పరిస్థితులు కరెక్టే, వాళ్ళ ఉద్యమ పోరాటం 100% కరెక్టే. కానీ ఇప్పుడు మనం ఆధునిక యుగంలో అడుగు పెట్టాం. దాంతోపాటు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు అడవులను పూర్తి స్థాయిలో ఖనిజ సంపద కోసం ప్రభుత్వాలే వేలం పాటలు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు మనం ఎక్కడున్నాం, ఏ లొకేషన్లో ఉన్నాం అనేది కూడా చూస్తున్న పరిస్థితి, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్నారు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా విగత జీవితులుగా వస్తున్న పరిస్థితి, కొంతమంది లొంగుబాటు కానీ కొంతమంది పూర్తి స్థాయిలో ఎట్లా వస్తున్నారో కూడా మనం చూసిన పరిస్థితి కనబడతాం. అయితే ఇదే విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే మావోయిస్టులను చంపితే సంబరాలు చేసుకుంటారా, కనీసం మృతదేహాలు కూడా అప్పగించరా? ఛత్తీస్గఢ్లో 18 మంది మావోయిస్టుల లొంగుబాటు. ఈ ఘటన సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలి. ప్రధాని మోదీ అమిత్ షాలపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని ఫైర్ అంటూ కూడా చూడొచ్చు. దాంతోపాటు మనుషులను చంపే హక్కు ఎవరిచ్చారు? సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో శాంతి చర్చలు జరిపించాలంటూ, శాంతి చర్చలు జరగాలంటూ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మాజీ మావోయిస్టు జంపన్న ఏంది ప్రయత్నాలు చేస్తుంటే ఇటు ముఖ్యమంత్రిని కలిసిండు, కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కలవలేకపోతున్నాడు. కానీ అమిత్ షా సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ మిలిటరీలను మాత్రం వెనక్కి తీసుకున్న అయినప్పటికీ కూడా కేవలం తెలంగాణ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లోనే 1,00,000 మంది పోలీసులు ఉన్నట్టుగా మావోయిస్టు పార్టీకి సంబంధించి ధృవీకరించింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎన్కౌంటర్లకు సంబంధించి స్పష్టంగా వెళ్ళిపోతుంది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఎవరి మాట ఏం లేదు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు అన్నట్టుగా ఎవడి మాటలు వినేలేదు. వాళ్ళు లొంగితే ఓకే, ప్రజా జీవితంలోకి వస్తే స్వాగతం, కానీ మేము శాంతి చర్చలకు వాళ్ళ గొంతమ్మ కోరికలు మేము తీర్చలేం, మేము ఆ ఆలోచన కూడా లేదు అనేది కేంద్రం వాదన. ఇక్కడ మేము కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తాం, దాంతోపాటు పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి మేము జనజీవన స్రవంతిలోకి రావడానికి సిద్ధమే, కానీ మా డిమాండ్లను మీరు పరిష్కరించాలి. ఆదివాసీ హక్కులు కానీ దాంతోపాటుగా చట్టాలకు సంబంధించి అడవి హక్కులు కానీ వాటికి సంబంధించి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో వీటన్నింటికి సంబంధించి పూర్తిగా కూడా ఎక్కడ కూడా సమాచారం అంటే ఒప్పందం, ఈ శాంతి చర్చలకు ఇక్కడ ఉండే ప్రజా సంఘాలు కానీ ఇప్పుడు మావోయిస్టుల నుంచి వస్తున్న వాదేంది, ప్రజల నుంచి ఉద్యమం రావాలంటున్నారు. ఇవాళ రేపు ఎవరిలాగా దొరుకోవడానికి ఆనికే టైం లేదు, ఇప్పుడు ఉద్యమాలు చేసే సమయం ఉన్నది. ఒక మాట మనం మాట్లాడదు. ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చినాక యువత మొత్తం కూడా ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్లలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏంది టైంపాస్ అయిపోతున్నాయి. ఈరోజు ప్రజా సంఘాల గురించి, మావోయిస్టుల గురించి ఆలోచించి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి నిరసనలు వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని ఒప్పించి దిగించి పూర్తి స్థాయిలో శాంతి చర్చలు జరిపే అంత సమయం అయితే ఇప్పుడున్న యువతలో మాత్రం ఎక్కడ కూడా గిసుమంత ఆవగింజ అంతా కూడా కనబడతలేదు. నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ 40 రోజులలో నేను చూసిన వరకు పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు పార్టీ నుండి బయటకు వచ్చిన వాళ్ళు లేదా ఇక్కడ ఉండే కొన్ని వాటికి అనుబంధ సానుభూతి పరులు, అనుబంధ సంఘాలు లేదా కమ్యూనిస్ట్ పార్టీలైన సిపిఐ కానీ సిపిఎం ఎంఎల్ కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది మేధావులు, కొంతమంది పౌరహక్కు సంఘాలు తప్ప వేరే వారు ఎవరు కూడా సామాన్యమైన ప్రజలు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మావోయిస్టుల మీద ఎందుకు కాల్పులు జరుగుతున్న కగారును వెంటనే ఆపాలి అని ధర్నా చేసేటోళ్ళు అయితే ఎక్కడ కనబడతలేరు. ఇది రియాలిటీ, ఇది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. సో ఇప్పటికైనా మావోయిస్టులు కానీ అదే ఉద్యమాన్ని అడవి బాట నుంచి వచ్చి ప్రజా బాటలో పెట్టి అదే అడవి పార్టీ పెడతారా, ఏం పార్టీ పెట్టైనా ఇక్కడ చేస్తే బాగుంటుంది అనేది పూర్తి స్థాయిలో కూడా ప్రజల నుండి వస్తున్న ఒక అంశం. సో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా ఇక్కడ జరిగే పరిస్థితి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. ఇక దాంతోపాటుగా నిన్న మన మందకృష్ణ మాదిగన్నకు
పద్మశ్రీ అందుకున్న మందకృష్ణ మాదిగ 68కి రెండో విడత పద్మ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. సో మొత్తానికి ఒక జాతి కోసం, ఒక జాతి హక్కుల కోసం పూర్తి స్థాయిలో కూడా తన జీవితాన్ని పరంగా పెట్టి దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూ రిజర్వేషన్ల విషయంలో మాదిగలకు సంబంధించిన ఉద్యోగ విషయాలలో పూర్తి స్థాయిలో అన్నింటిలో కూడా మేము వెనకబడిపోతున్నాం, మాకంటూ ఎస్సీ వర్గీకరణ అంటూ కూడా అనేక దశాబ్దాలుగా పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకు సంబంధించి సో పద్మశ్రీ రావడం అనేది మంచిదే, దాన్ని ఆహ్వానిస్తూ వారికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒక జీవితం మొత్తం కూడా ఒకే అంశం కోసం పోరాటం చేసిన వ్యక్తి మందకృష్ణ మాదిగ. సో దీన్ని చాలా మంది కూడా అందరూ కూడా హర్షిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్న అంశాన్ని చూస్తున్నాం. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే అమరత్వం దిశగా అడుగులు వేస్తున్నారు. మరణాన్ని జయించేందుకు మానవ జాతి విశ్వ ప్రయత్నాలు, చనిపోయిన వారిని బ్రతికించడం సాధ్యమేనా? ఇప్పటికే డెడ్ బాడీలకు ఫ్రీజర్ చేసుకుంటున్న కొందరు క్రయోజన్ టెక్నాలజీ ఏం చెప్తుంది? అమరత్వం కోసం కంపెనీలకు క్యూ కడుతున్న జనాలు మృతదేహాన్ని భద్రపరిచి భవిష్యత్తులో మళ్ళీ ప్రాణం పోయడంపై ధీమాగా ఉన్న సైంటిస్టులు అంటూ కూడా చూస్తున్నాం. పూర్వం చిన్న చిన్న వ్యాధులకే మరణించే మనిషి అధునాతన వైద్యం సాయంతో ప్రాణాంతక వ్యాధులను కూడా కోలుకుంటున్నారు. సైంటిస్టులు పరిశోధనలు, నూతన టెక్నాలజీ సాయంతో మనిషి ఆయుస్సు ప్రమాణాలు కూడా చాలా మేరకు పెరిగాయి. కానీ టెక్నాలజీ ఎంత వృద్ధి చెందినా మనిషి తన మరణాన్ని మాత్రం జయించలేకపోయాడు. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా మనిషి తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో క్రయోజన్కు సంబంధించిన టెక్నాలజీని ఉపయోగించి చనిపోయిన మనిషికి భవిష్యత్తులో ప్రాణం పోయాలని సైంటిస్టులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తమ మృతదేహాలను సైతం ఫ్రీజర్ చేసుకోవడం గమనార్హం. వాస్తవానికి అమరత్వం సాధ్యమైన సైంటిస్టులు ఏం చెప్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దీని మీద నేను మూడు ప్రధానమైన అంశాలు చెప్పాలి. ఒకటి, భగవద్గీత చదివితే ఒక క్లారిటీ వస్తుంది. దాంతోపాటు గరుడ పురాణం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని కూడా చదువుర్రి. ఇంకొక విషయం ఏంటంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ, జపాన్కి సంబంధించి బాబా ఒమేగా ఏదో సంథింగ్ పేరు ఉంటుంది తను కానీ, భవిష్యవాణి చెప్పిన కొంతమంది పేర్లను కనుక మనం పర్టికులర్గా చూస్తే దీని విషయంలో నేను కొంత మేరకు ఒక అవసరం ఉండే దీన్ని నేను స్టడీ చేసిన. ఈ మనిషి భూగ్రహం నుండి వేరే గ్రహం వెళ్ళడానికి ప్రయత్నాలు జరిగితే సక్సెస్ఫుల్ అవుతారు. ఇది భవిష్యవాణి. కానీ దాంతోపాటు కొన్ని సైంటిఫిక్గా అంటే కొన్ని పురాతనమైన ఆధారంగా పూర్తి స్థాయిలో జరిగిన అంశాలుగా బేస్ వేసుకుంటే ఏం జరుగుతుందంటే గ్రహం నుండి మనిషి ఇంకొక గ్రహానికి వెళ్ళగలుగుతాడేమో, కానీ తన మరణాన్ని జయించడం అనేది అసాధ్యం అంటూ కూడా చాలా పురాణాలలో చాలా స్పష్టంగా ఉంటాయి. కాదంటే మీరు లోతుగా వెళ్ళి కూడా చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది. అంటే మనిషి తన పూర్తి స్థాయిలో కూడా మనిషికి సంబంధించి అమరత్వాన్ని జయించడం అనేది అసాధ్యం అనేది ఉన్నది. సో ఏం జరుగుతుంది, సైంటిస్టులు ఏం చేస్తారు అనేది కూడా మనం చూద్దాం. సో ఇక దాంతోపాటు మరొక అంశం, కారణం నడిపేది ఎవరు? ఫామ్ హౌస్లో కేసీఆర్, అమెరికాలో కేటీఆర్. క్యాడర్ బీఆర్ఎస్ను మానిటరింగ్ చేసేది ఎవరు? కుమార్తె కవితనా, మాజీ మంత్రి హరీష్ రావు? తెలంగాణ రాజకీయాలలో ఆసక్తిగా పార్టీ వ్యవహారం. వారం రోజులు స్తంభించనున్న కార్యక్రమాలు ఏంటి? బీఆర్ఎస్ పార్టీని వారం రోజుల పాటు ఎవరు గైడ్ చేస్తారో, పార్టీ క్యాడర్ని ఎవరు అండగా ఉంటారనే దానిపై రాష్ట్ర రాజకీయాలలో తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఇన్ఛార్జిగా కల్వకుంట్ల కవిత వ్యవహరిస్తారా లేక హరీష్ రావు ఉంటారా అనేది హాట్ టాపిక్గా మారింది. ఎవరికి అప్పగించిన ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారా అనేది కూడా చర్చ జరుగుతుంది. లేకుంటే అమెరికా నుంచి కేటీఆర్, ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ నేతలను గైడ్ చేస్తారా అనేది క్యాడర్ చర్చించుకుంటుంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలతో పాటు పార్టీలోని కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అవినీతిలో సింగరేణి అంతం, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు. కొడంగల్ మధురకు డిఎంఎఫ్టి నిధులు. ఇక కార్మికుల కుటుంబాలకు విద్యా వైద్యం అందించాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. అమెరికాకు కేటీఆర్. ఈ నెల 30న వార్విక్ యూనివర్సిటీలో పరిశోధన కేంద్రం ప్రారంభం. జూన్ 1న రజతోత్సవ వేడుకలు, 4న తిరుగు ప్రయాణం. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని క్యాడర్కు పిలుపు. కేటీఆర్కు తెలంగాణ ఎన్ఆర్ఐల ఘన స్వాగతం అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏం లేదు. ఒక్క వారం రోజులు పూర్తి స్థాయిలో కూడా ఎవరన్నా లేకపోతే రాజరికం ఆగదు. అంతే విధంగా పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీ, ఇది ఉద్యమకాలు నడిపించుకుంటారు భయ్. అది కేసీఆర్ సారథ్యంలో పూర్తి స్థాయిలో అందరూ ఉంటారు. దాని గురించి ఇంత పెద్దగా మ్యాటర్ రాసి చేయాల్సిన అవసరం లేదు. ఇక విచారణకు వస్తున్నా. జూన్ 5న కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నిర్ణయం. కమిషన్ ఎదుట మాట్లాడే అంశాలపైన కసరత్తు. అవసరమైతే మీడియా ముందుకు కూడా వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. కాళేశ్వరం కమిషన్ విచారణకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ హాజరవుతారనే ప్రచారం జరుగుతుంది. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత తొలిసారి కమిషన్ ముందుకు రావాలని నిర్ణయించినట్లుగా సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ చంద్రబోస్ కమిషన్ విచారణ కొనసాగిస్తుంది. అందులో భాగంగా ఈ నెల 20న కేసీఆర్కి అయితే నోటీసులు ఇచ్చిన తదనంతరం కూడా కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి వచ్చే అవకాశాలు అయితే చాలా
స్పష్టంగా కనబడుతున్నాయి. కేసీఆర్ ప్రజల్లోకి వస్తాడు, ఎందుకంటే పూర్తి స్థాయిలో కాళేశ్వరానికి సంబంధించి అవినీతి జరగలేదని పూర్తి స్థాయిలో ఎల్ఎన్టీ ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థకు సంబంధించి దాంతోపాటు ఎన్డీఎస్సీకి సంబంధించిన లేఖను కూడా చూసాం. ఆ వాగ్వివాదం ఎట్లుందో కూడా మనకు క్లారిటీ వచ్చింది. దాంతోపాటు కాళేశ్వరానికి సంబంధించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, నేనే అయినా అనుకో ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి అయినా, ఏదైనా ప్రాజెక్టులకు సంబంధించి టెండర్లు ఉంటే ఆ టెండర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో చేస్తాం. ఆ కంపెనీ నిర్మాణ బాధ్యత కాదంటే ప్లేసు లొకేషన్ ఎక్కడ ఉండాలి, ఎట్లా నీళ్లు దూడాలనేది సలహాలు ఇస్తాం తప్ప అవినీతిలో అయితే కూరుకుపోయేటట్టు అయితే మనం చేయం కదా. అది నిర్మాణ సంస్థలకు సంబంధించిన బాధ్యత. కేసీఆర్ది కూడా గంతే. సో ఏం కాదు, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి పెద్దగా మనం ఏంది చర్చించాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఢిల్లీకి ఇంకెన్నిసార్లు కాంగ్రెస్ నేతల తీవ్ర అసహనం, నిర్ణయాలలో ఆలస్యంపై ఆగ్రహం, ఏఐసీసీ కార్యాలయానికి కీలక లేఖలు, అధికార పార్టీలలో హాట్ టాపిక్. నేడు హస్తినాకు ఎస్సీ ఎమ్మెల్యేలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరో చర్చ మొదలైంది. ప్రతిసారి ఢిల్లీకి పిలుస్తున్న హైకమాండ్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. పదే పదే హస్తినాకు పిలవడంపై కాంగ్రెస్ నేతలలో తీవ్ర అసహనానికి లోనవుతారని, నిర్ణయాలలో జాప్యంపై మండిపడుతున్నారు. ప్రతి అంశాన్ని ఢిల్లీ నుంచి డీల్ చేయాలంటే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మాదిగలకు సంబంధించి మంత్రి పదవి విషయంలో పంచాయతీ మొదలైంది. సో ఈ పంచాయతీ తారాస్థాయికి చేరడానికి ఇప్పటికే మాదిగలకు సంబంధించి అటు మాలలకు సంబంధించి రహస్య సమావేశాలు జరిగినాయి. మాకు కావాలంటే మాకు కావాలి, లేదు మాకు ఇవ్వాలంటే మాకు ఇవ్వాలనేది మంత్రి పదవి పంచాయతీ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక ఏంది అంటే ఒక అంశం పోయింది, ఎవరెవరికి ఇవ్వాలి. దాంతోపాటు తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న వాళ్ళ దగ్గర నుండి ఏది మీనాక్షి నటరాజన్ నుండి ఒకటి పోయింది. దాంతోపాటు జానారెడ్డి నుండి ఓ లిస్ట్ పోయింది. దాంతోపాటు సెంట్రల్ నుండి వచ్చిన కాంగ్రెస్ ఇంకో లిస్ట్ ఇచ్చింది. సో ఈ లిస్టుకు సంబంధించి ఎట్లా పోతుంది ఏం కథ అనేది మనం కూడా వేచి చూడాలి. అయితే ఢిల్లీకి తెలంగాణ చక్కర్లకు వచ్చినట్టు ఏదో ఏంది మన ఇంటికి బయటికి చక్కర్ను వచ్చినంత ఈజీ కాదు కదా ఢిల్లీకి వెళ్ళి రావడం అంటే. సో పూర్తి స్థాయిలో దీని మీద ఏంది అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మంత్రి పదవి ఇస్తానా, కేబినెట్ ఇస్తానా, ఇంకెప్పుడు చేస్తారు, జూన్ 2వ తారీఖు కూడా వస్తుంది, ఇంకెప్పుడైనా మీరు చేసేది అనేది పంచాయతీ మొదలైంది. సో ఫైనల్గా అది ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడితే దాని తర్వాత ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది చూడాలి. ఇగో నేను చెప్పిన అంశం ఇదే. సచివాలయంలో ఇంత దారుణమా, ఫైళ్ళ మూవింగ్ వెరీ స్లో అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మిగిలిన అన్ని శాఖలలోనూ సేమ్ సీన్. ఏది జనరల్ అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ఫ్లాప్, రెవెన్యూ ఏంది ప్రమోషన్స్, ఫైనాన్స్ క్లియరెన్స్లలో ఇబ్బంది, మొరబెట్టుకుంటున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఆఫీసర్ల నిర్లక్ష్యం, ప్రభుత్వానికి చిక్కులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి సచివాలయంలో ఇంత దారుణం అంటే ఏదైనా ఫైల్ కదలాలంటే ఏమైనా జరగాలంటే పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అంటే చాలా స్లో ఉంటుంది. ఇగో పలానా ఐఏఎస్కు మా మంత్రి చెప్తేనే నడుస్తాం, లేకపోతే మేము చెప్తేనే నడుస్తాం, మేము చెప్తేనే నడుస్తాం అనేది ఈ పంచాయతీ అయితే కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితులలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సచివాలయానికి సంబంధించి ఫైళ్లు ఎంత తొందరగా క్లియర్ అయితే అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి కదా. అవి సమస్యల కోసమే కదా ఫైల్ అనేది అక్కడ ఉంది. దాన్ని క్లియర్ చేయడానికి ముఖ్యమంత్రి అనే వ్యక్తి సచివాలయానికి రాడు. ఇక ఫైల్ ఎట్లా క్లియర్ అయితే అండి, గతంలో ఆరోపణ చేస్తాం పూర్తి స్థాయిలో, ఇప్పుడు ఆరోపణ చేస్తే ఎట్లా అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి కన్నా. అందుకే నేను ఏమంటున్నా అంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.